అయ్యగారికి నిండు వందనాలు. ఇది ఎవరు నన్ను ఇలా పిలిచి కూర్చోబెట్టుకుని హిస్టరీ చెప్పించుకోరు. నా క్లాసులో వచ్చి హిస్టరీ ఎందుకు నేర్చుకుంటారంటే గ్రేడ్ కోసం, డిగ్రీ కోసం. మీరు మంచోళ్ళు కదా, కావాలని రోజు టైం ఇచ్చి నాతో ఈ రీతిగా ఉండడానికి వచ్చారు. నమ్మి అవకాశం ఇచ్చిన అయ్యగారిని, ఎడ్వర్డ్ గారిని అది వందనాలు చెప్పాలి, అభినందించాలి. ఇది నేను హిస్టరీ చెప్తానంటే ఎవరు వస్తారండి అని నేను అన్నాను. లేదండి ఎవరో ఒకరు వస్తారన్నారు. మీరు నా మాటకి నేను నిజం చేశారు. ఓకే, ఎప్పుడు మీరు వినేదానికి దీనికి తేడా ఏంటంటే, నేను ప్రసంగం చేయడం లేదు. అర్థమైంది కదా, నేనేం చేయడం లేదు అంటే మీరు అందుకు పిలిచి చేయమంటే చేస్తాను, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, హిస్టరీ టీచ్ చేస్తున్నాను. తేడా ఏంటి, ప్రసంగం చేసినప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడినా వారు భక్తులు అని చెప్తాం కదా, చెప్పాలి అలాగే. ఇప్పుడు వినే వాళ్ళకి, ఆడియన్స్కి ఏంటంటే ఈయన భక్తుడు, ఈయన ఎవరి గురించి చెప్పిన వాళ్ళు భక్తులు అని చెప్పాలి. ఈరోజు అది ఉండదు. ఎందుకు, నేను మనుషుల గురించి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి, ఎంత పెద్ద భక్తులైనా నా లెక్కలో ఈ పూట వాళ్ళు మనుషులే. మనుషులు ఏం చేస్తారో చెప్పండి, మంచి చేస్తారు, పొరపాటు చేస్తారు. ఓకే, మనుషులు వాళ్ళ యొక్క ఆసక్తులను బట్టి, ఒత్తిడులను బట్టి వ్యక్తులుగాను సమాజాలుగాను నిర్ణయాలు తీసుకుంటారు. ఒక 100 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ రోజు మీరు ఈ పని ఎందుకు చేశారని ఎవరన్నా నన్ను అడిగితే నేను ఉండాలండి. అదే కదా, అడిగితే ఏమంటారంటే సమాధానం, ఆ రోజున ఆ పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో మనుషుల గురించే కాదు, గుంపుల గురించే కాదు, పరిస్థితుల గురించి కూడా మేము ఏం చేస్తుంటామో మనం విశ్లేషిస్తాం. అర్థమైంది కదా. సో ఎవరిని పొగడడం ఉండదు, ఎవరిని తిట్టడం ఉండదు. నా గురించి పెద్ద విమర్శ ఏంటంటే, కర్ర విరగదండి, పాము చావదండి అంటారు. కర్రలు విరిచే పని నా పని కాదు, పాములు చంపే పని నేను ఆ రకం కాదు. జరిగింది తెలిసినంత మట్టుకి జరిగినదిగా చెప్పి ఎందుకు అలా జరిగిందని విశ్లేషించడమే నా యొక్క పిలుపు కదా. చెప్పారు కదా, చరిత్ర ఎంత ప్రాముఖ్యం అంటే, మనకి ముందు తెలియాలి అంటే, ముందు అర్థం అవ్వాలి అంటే వెనకాల అర్థం కావాలి. మనదంతా ఇప్పుడు ఎవరో కానీ ఇక్కడ ఉండే ఉంటారు, వాళ్ళు మరీ గుడ్డెద్ది చెరువులో పడిపోయినట్టు వెళ్ళిపోతుంటామండి అప్పుడప్పుడు. మిమ్మల్ని గురించి కాదులేండి, నాలాటోళ్ళ గురించి కదా. అందుకని చెప్పి మాలాటోళ్ళు ఎందుకు ఉంటామంటే చరిత్రని జ్ఞాపకం చేస్తాం. అబ్బాయి ఇదిగో ఒకప్పుడు ఇలా జరిగింది. మనిషి గురించి ఇంకో మాట చెప్తాను. ఈరోజు మనిషి కొత్త ఏం కాదు. ఓకే, ఈరోజు ఎవరన్నా ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు మనుషులు ఏం చేశారో అదే చేస్తున్నారు. వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులమే. మనుషుల యొక్క నైజాము మారదు. సువార్తలా ఉంది కదా మీకు ఇది. ఓకే, ఎప్పుడు అంతే. ఓకే, ఎప్పుడు తిరిగి వస్తుంది. ఆశ ఏంటంటే కనీసం మనమన్నా మారుతామని. చరిత్ర ఎందుకు చెప్తున్నాం,
మారదు అంటే పని జరగదు. కనీసం మారండిరా నాన్న అని చెప్పడం. సో అదే ఈ రోజంతా చెప్పడం జరుగుతుంది. జ్ఞాపకం అనేది కీలకం. జ్ఞాపకం అనేది మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి కదా, ఊపిరి ఎంత ప్రాముఖ్యమో జ్ఞాపకం అంత ప్రాముఖ్యం. ఒకసారి గుండె ఆగిపోయినప్పుడే కాదు, బ్రెయిన్కి కూడా కనెక్షన్. అర్థమైంది కదా. ఎంత బాధ చెప్తానండి. మా కలీగ్ ఉంది, వాళ్ళ ఆయన 84, 85 సంవత్సరాలు, జ్ఞాపకం దెబ్బతింది. ఒకసారి అంటది ఉన్నాడు కానీ చచ్చిపోయినట్టే అంది కదా. ఎందుకు? పక్కన వెళ్ళి కూర్చుంటుంది, గుర్తుపట్టాడు. ఇంతకాలం కాపురం చేశాను కానీ ఒక్కోసారి మనల్ని చూసి దేవుడు కూడా అదే అనుకుంటాడండి. ఏంటి వీళ్ళు మర్చిపోతున్నారు. సో మా పరిచర్య, నా పరిచర్య ఏంటంటే అదే పరిచర్య, జ్ఞాపకం చేయడం. అఫ్కోర్స్ జ్ఞాపకం చేస్తుంటే మీలాంటి వాళ్ళు విసుకొస్తుంది, ఇటు మాటికి చెప్తుంటాడు అని చెప్పేసి. ఎందుకు చెప్పడం అంటే మర్చిపోవద్దని చెప్పడం. యూ ఫర్గెట్, మీరు మర్చిపో. సో దీని గురించి అడిగినప్పుడు అడిగాను ఎడ్వర్డ్ గారు, మరి మీరే చెప్పండి ఏం చెప్పమంటారని చెప్పి. తప్ప క్లారిటీ కావాలి కదా. అప్పుడు అన్నారు తెలుగు క్రైస్తవుల యొక్క చరిత్ర చెప్పమన్నారు. ఇంకా నేను ఏమి చెప్పనవసరం లేదు, క్లియర్ కదా. దేని గురించి చెప్పాలి? తెలుగు క్రైస్తవుల యొక్క చరిత్ర. అందుకని చెప్పేసి నేను ఇంక ఏమీ చెప్తలేదు. సో మరి చెప్పలేదే అనుకున్నారనుకోండి, నా దగ్గర అనవద్దు. నా దగ్గర అంటే ఏమంటానంటే, ఈరోజు నేను మీకు ఏది చెప్పడానికి ఒప్పుకున్నాను? తెలుగు క్రైస్తవుల చరిత్రే చెప్పడానికి ఒప్పుకున్నాను. మరి తమిళనాడులోనో కేరళలోనో వేరే క్లాస్ పెడతాం, దానికి రండి. ఈరోజు కాదు. తెలుగు క్రైస్తవుల యొక్క చరిత్ర అంటే తమిళోళ్ళ చరిత్ర లాంటిది కాదా? ఎస్ అండ్ నో. మలయాళం క్రైస్తవ చరిత్ర లాంటిది కాదా? ఎస్ అండ్ నో. లేకపోతే కన్నడిగ క్రైస్తవుల యొక్క చరిత్ర లాంటిది కాదా? ఎస్ అండ్ నో. ఇంక నేను అడిగినలా మీరు అదే చెప్తారు, ఎస్ అండ్ నో, ఎస్ అండ్ నో. ఎస్ ఆర్ నో కాదు, ఎస్ అండ్ నో. మనము వాళ్ళతో కొన్ని పోలికలు ఉన్నాయి కానీ మనం విభిన్నమైన వాళ్ళమే, విశిష్టమైన వాళ్ళమే. ఒప్పుకుంటారా? మనకంటూ కొన్ని అందాలు, ఆనందాలు, జాడ్యాలు ఉన్నాయి. మూడో పదానికి అర్థం తెలుసు కదా మీకు. సో ఇవి వాళ్ళకి లేవు. ఎవరికి? అవతల వాళ్ళకి లేవు. ఇది తమిళ మాట్లాడే వాళ్ళకి లేదు, తెలుగు అది మలయాళం మాట్లాడే లేదు, ఎందుకంటే భాష వేరు. సో క్రైస్తవ్యం తెలుగు వాళ్ళ మధ్యకి ఎంతకాలంగా ఉందంటే అంతా కలిపి 514 సంవత్సరాల వయసు. అంటే ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో మనం అంతా కలిపి ఎంత చెప్పండి? 500. ఎక్కువ కాదు, తక్కువ కాదు. చాలా సింపుల్ కదా. ఎక్కువ తక్కువ లెక్కలు కాదు. చరిత్రని సంవత్సరాలతో కొలం. సంథింగ్ కాల్డ్ వైబ్రెన్సీ. ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణంతో ప్రభావం ఉంది కదా, ఆ ప్రభావంతో కొలుస్తాము. అంటే చావ, సారం ఉంటాయి కదా పదాలు. అన్నారు ఏంటని? నా తెలుగు కొత్తగా ఉందా మీకు? లేదు కదా. దాంతోనే చూస్తాం. ఓ మాటలో చెప్పాలంటే
ఇదిగో మాది ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి మేము ఉత్తములని ఎవరైనా అన్నారంటే వాళ్ళని ఏమంటారంటే సనాతనులు అంటారు. నాన్న పదం ఉపయోగించాను, ఇంకేమనుకోకండి. అర్థమైంది కదా. మేము ఎక్కువ కాలం ఉన్నాం కాబట్టి మేము మేలు అనుకునే వాళ్ళు ఎవరంటే సనాతనులు. లేదండి, మేము మెజారిటీ 152 మంది ఉన్నాం కాబట్టి మేము మేలు అని ఎవరన్నా అనుకుంటే ఆ వాదాన్ని ఏమంటారంటే మోకాస్వామ్యము అంటారు. ప్రజా అనలేదు నేను, అర్థమైంది కదా. అది ఏది అంకీలు చూసి సర్దా పడే వాళ్ళని, సంవత్సరాలు చూసి సర్దా పడే వాళ్ళని, ఈ 2 రకాలు అంటారు. కాబట్టి తెలుగు వాళ్ళు దాన్ని చూసి సరదా పడద్దు, దీన్ని చూసి సరదా పడద్దు. ఎందుకంటే మనకి సంవత్సరాలు లేవు, అంకీలు కూడా లేవు. ఉన్నాయా? మీరు నాకు చెప్పండి. ఒకదానికి నేను చెప్పేశాను, అంతా కలిపి తెలుగు క్రైస్తవ్యం వయసు ఎంత? అంతే కదా, అంతే. ఇప్పుడు మీరు చెప్పండి, అందరూ ఒక ఆన్సర్ చెప్పరు. తెలుగు వాళ్ళు క్రైస్తవుల యొక్క శాతం ఎంత? అఫీషియల్గా అన్అఫీషియల్గా అని చెప్తారా నాకు? ఓకే, అంటే మీరు 1 నుండి 25 వరకు పెట్టుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ? 250 అంకెలు చెప్పొచ్చు. ఇందులోని ఏ రేంజు 1 నుండి 25లో చెప్పొచ్చు కదా. ఏది ఏమైనా అంకీలు కూడా లేవు. అంకీలు లేనంత మాత్రాన, సంవత్సరాలు లేనంత మాత్రాన చావలేదా? ఉంది, అందుకనే ఉన్నాం మనం. భవిష్యత్తు లేదా? ఉంది, అందుకనే ఇక్కడ ఉన్నాం. చచ్చేదానికోసం వచ్చి కూర్చోం కదా. ఈరోజు హిస్టరీ అంటే ఎంతమంది వచ్చి కూర్చున్నారంటే ఏం చెప్తుందంటే దీనికి ప్రాణం ఉంది. ఈ యొక్క ఉద్యమానికి భవిష్యత్తు ఉంది. దానికి మీరందరూ రుజువులు. ఎంత ధైర్యంగా చెప్పావు అని మీరంటే ఆ ధైర్యానికి కారణం మీరే. సో చిన్నది, ఇది పెద్ద వయసు లేదు, అంకెలు లేవు. ఒకట్లే, ప్రాణం అంటే ఎలా ఉంటుందండి అని మీరు అడుగుతారు. ఓకే, ఏ సంఘానికన్నా ఏ గ్రూప్ కన్నా దాని యొక్క ప్రాణం ఎప్పుడూ ఒకలా ఉండదు. దెర్ ఆర్ హై పాయింట్స్, దెర్ ఆర్ లో పాయింట్స్. లో పాయింట్స్ వచ్చినప్పుడు ఏ సంఘము, ఏ వ్యక్తి అయితే నిలబడి నిలదొక్కున్నారో దానినే ప్రాణము అంటారు. దెబ్బతిన్నప్పుడు లేచి నోరిప్పి నిజం చెప్పేదానిని ప్రాణము అంటారు. అంతే కదా. ఒకట్లే, ఎన్నిసార్లు జరుగుతుంది అంటే అది వేరే విషయం. కానీ అప్పుడప్పుడు తెలుగు క్రైస్తవులు చెబుతున్నారు, అక్కడక్కడే వింటున్నారులేండి, ప్రతి చోట కాదు. ఓకే, అది అలవాటు పోయింది. కానీ పోతుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు. ఈ పిచ్చి మీకు ఎప్పుడు పట్టింది అని మీరు అడుగుతారు. ఏ పిచ్చి? చరిత్ర గురించి చెప్పే పిచ్చి. ఎప్పుడు చిన్నప్పుడు నుండి, మరీ చిన్నవాడిని కాదులేండి, అప్పుడు ప్యాంట్లు వచ్చినాయి. నిక్కర్ల నుండి ప్రమోట్ అయ్యి దేనికి వచ్చాను, ప్యాంట్స్కి వచ్చిన తర్వాత మా నాన్నగారు తీసుకెళ్ళి ఇటు పనికి వస్తాడని చెప్పి బైబిల్ కాలేజీలో పడేశారు. అర్థమైంది కదా. ఆయనకి నమ్మకం ఏంటంటే ఏ పక్షన్నా ఎగరాలంటే ఏం పగిలిపోవాలి? గూడు పగిలిపోవాలి. ఆయనది ఈ ప్రాంతం, ఇక్కడ తణుకు పక్కన, పెనుగొండ పక్కన, చెరుకువాడ పక్కన పొలాల్లో. అర్థమైంది కదా.
అది మా ఫాదర్ది ఈ ప్రాంతం, మాది కాదులేండి, మా సామలకోట. ఓకే, నేను అక్కడ పుట్టి పెరిగాను. ఓకే, సో ఈ పక్షి ఎగరాలని చెప్పి ఆయన ఏం చేశారంటే తీసుకెళ్ళి ఎక్కడో చెన్నైలో పడేశారు. చెన్నైలో మా హిస్టరీ టీచర్కి నా మీద ప్రేమ ఎందుకో తెలియదు. ఓకే, నా మీద ప్రేమ గురించి కాదు, అందరికీ ఒకే అసైన్మెంట్ ఇచ్చి మీ ఊరిలో సంఘం యొక్క చరిత్ర, క్రైస్తవ్యం యొక్క చరిత్ర గురించి రాయమని చెప్పి, అంటే క్రిస్మస్కి పెద్ద అప్పుడు రేకు డబ్బా ఉంది, జ్ఞాపకంగా సూట్ కేసులు, ప్రీ సూట్ కేస్ డేస్, అది టంకుపేట్లు అంటారు కానీ కరెక్ట్ వర్డ్, టంకుపేట్లు పెట్టుకుని గవగో వచ్చేసాను. పెద్ద స్కాలర్ అన్నమాట. అంతా కలిపి వయసు 18, 19. మరి సంఘ చరిత్ర రాస్తున్నాం అన్న ఇది ఉంటుంది కదా, అంటే ఈగో వెళ్ళిపోయాను. మరి సంఘ చరిత్ర రాయినప్పుడు ఎక్కడ మొదలెట్టాలంటే పాత చర్చిల్లో మొదలెట్టాలి, అంతే కదా లాజికల్గానే. పొరపాటున నాకు ఏది పాత చర్చో తెలియదు. ఎందుకు? చరిత్ర తెలియక. ఇప్పుడు అర్థమైంది కదా, చరిత్ర తెలియక ఏది పాత చర్చో తెలియక ఒక పెద్ద చర్చ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఒకసారి చరిత్ర తెలియని వాళ్ళు ఏం చూస్తారంటే ఏది పాతదో ఏది పెద్దదో తేడా తెలియక పెద్ద ఆటల దగ్గరికి వెళ్తుంటారు, అంతే కదా. ఓకే, సో వెళ్ళాను, అడిగాను బయట సైకిల్ షాపు, సంఘ పెద్ద గారు. ఓకే, వెళ్ళి పాస్టర్ గారు పెద్దల్ని కలుస్తానండి సంఘ చరిత్ర గురించి. ఎందుకు అన్నాడు. మీరు చెప్పండి, 18 సంవత్సరాల వయసులో మిమ్మల్ని, అప్పుడు ఎందుకులేండి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అని ఎవరిని అడిగితే ఏం చెప్తారు? మీరు చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చెప్తారు? చరిత్ర ఎందుకు అంటే ఏం చెప్తారు? చెప్పండి, భవిష్యత్తు కొరకు. చూసారా, మీకు వయసు ఉంది కాబట్టి అంత తెలివిగా చెప్పారు సమాధానం. నాకేం లేదు, అప్పుడు వయసు లేదు, బుద్ధి లేదు, అంతే కదా. బుద్ధి అని వచ్చింది కదా, అది ఏదో మా గురువు గారు అసైన్మెంట్ ఇచ్చారండి అని చెప్పేసి అంటే ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుంది చెప్పండి, మనంతా ఇదే లెక్క. ఏ లెక్క? చరిత్ర రాయాలంటే ఏదో రావాలి, ప్రతిదీ కలిసి వస్తేనే చేస్తాం, లేదేది చెయ్యం. అదొక ఇది, అది తెలుగు క్రైస్తవం యొక్క స్పెషాలిటీ, అన్నీ కలిసి రావాలి కదా. ఏమొస్తుంది అన్నాడు. అన్నాను, నాకు గ్రేడ్ వస్తుంది అన్నాను. ఆయనకి ఏమీ రాదు, మనకి ఏమొస్తుంది కదా. నాకు ఏదో వస్తుందని చెప్పేసి చెప్పాను, జరిగింది లేదులేండి. ఆఖరికి నాకు గుడిలోకి తీసుకెళ్ళింది లేదు, గుడిలో ఆ రిజిస్టర్స్ ఉంటాయి కదా అవి చూపించింది లేదు. ఇంకా ఆయన టీ తాగాడు, రేపు రా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంకా రావద్దని, అంతే కదా. మన తెలుగు వాళ్ళు రేపు రా అన్నారంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంకా రావద్దు, అర్థమైపోయింది నాకు. వెళ్ళిపోయి మా గురువు గారికి చెప్పాను. ఎందుకు చెప్పలేదు తర్వాత అడుక్కుందాం. ఓకే, ఎందుకు ఆయన రేపు రా అన్నాడు అనేది మా చివరి సెషన్లో మనం మాట్లాడుకున్నాం. ఇక ఇలాంటి రేపురా 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 అన్న సమాధానాలతో మరి అసైన్మెంట్ ఏదో రాయాలి కదా, కథ. ఓకే, కథ రాసేసాను. ఆయన ఏమి ఇచ్చాడో నాకు జ్ఞాపకం లేదు. ఎవరు? మా గురువు గారు. పాస్ అయిపోయాను. ఎందుకు? నాకు పాస్ అయిన నెల తెలుసు, ఫెయిల్ అవ్వలేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే కదా. ఏది జ్ఞాపకం ఉండిపోతుంది చెప్పండి? ఫెయిల్ అయింది జ్ఞాపకం ఉంటుందా, పాస్ అయింది జ్ఞాపకం ఉంటుందా? పాస్ అయ్యమనే దానికి కావాలేంటి? ఫెయిల్ అవ్వ. గుడ్, ఓకే, అదే నాకు మీ దగ్గర నాకు కావాల్సింది. ఓకే, ఫెయిల్ అవ్వలేదు, అది అయిపోయింది. ఆ రోజున నాకు వచ్చిన మెలకువలు ఏంటంటే, పెద్ద గుడి దగ్గరికి వెళ్తే సమాధానం దొరకకపోవచ్చు, పెద్దవి పాతవి కాకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, సజీవుల్ని మృతుల్లో దూతున్నాను. అంటే నేను బైబిల్లో పదం ఉపయోగిస్తున్నాను కానీ ఐ వెంట్ టు ద రాంగ్ ప్లేస్. వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళలేదు. చరిత్ర తెలుసుకోవాలంటే మొదటిసారి రైట్ పర్సన్కి వెళ్ళకపోవచ్చు, కానీ ఒక్కోసారి అదే పనిగా రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళామనుకో మనకి ఏం దొరకదు?
చరిత్ర దొరకదు. ఏదో ఎన్ని పేజీలు రాశానో అదృష్టవశాత్తు ఆ కాపీస్ నా దగ్గర లేవు. లేదా నన్ను నేను నవ్వుకుందును ఇప్పుడు. అర్థమైంది కదా. రాసిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. ఇదిగో మా సామర్లకోటలో సంఘానికంటూ ఒక చరిత్ర ఉంది అన్న ధైర్యం వచ్చింది. ఆయన ఇచ్చిన గ్రేడ్ నాకు అనవసరం అండి. అర్థమైంది కదా. పాస్ అయినో ఫెయిల్ అయినో నాకు అనవసరం. నాకు వచ్చిన ధైర్యం ఏంటంటే మా ఊరిలో సంఘం ఉంది, సంఘానికి చరిత్ర ఉంది. సో ఆ రోజు నుండి నా వయసు ఎంతని చెప్పాను? 18. ఈ రోజు వరకు, అంటే మధ్యలో దూరం చెప్పనులేండి, ఓకే, అదే నన్ను నడిపించింది. ఏది? మా ఊరు ఉంది, మా ఊరిలో సంఘం ఉంది, సంఘానికి చరిత్ర ఉంది. ఎవరన్నా దీన్ని చరిత్ర కాదు అంటే ఇది చరిత్ర అని రుజువు చేస్తారు. బేసికల్గా ఏ సెమినరీకి వెళ్ళినా ఎంత పెద్ద గురువు వచ్చినా ఇదిగో మీది మిషన్ హిస్టరీ అని ఎవరన్నా చెప్తే నో అంట. అర్థమైంది కదా. మా ఊరిలో సంఘం ఉంది, సంఘానికి చరిత్ర ఉంది. మాటికి మెక్లారెన్, టెంపనీలు ఆ పేర్లు కాదు. మా ఊరిలో కూడా సాయమ్మలు ఉన్నారు, అచ్చమ్మలు ఉన్నారు, రాజన్నలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కదా. ఈ అయ్యలు అమ్మలు ఉన్నారు కదా. వాళ్ళు సంఘం, వాళ్ళకంటూ చరిత్ర ఉంది. నేను మొదట్లో చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఎవరి దగ్గరికి వెళ్ళాను? ఎక్కడో మిషన్ డాక్యుమెంట్స్ దొరుకుతాయని సజీవులని ఎక్కడ ఎతికాను? సమాధుల్లో ఎతికేసాను. అర్థమైంది కదా. సైకిల్ షాప్ దగ్గర, అంటే సైకిల్ షాప్ దగ్గర ప్రాణం ఉందలేండి, అది వేరే విషయం. కానీ అక్కడే ఆగిపోయాను నేను, వేరే చోట్లకి వెళ్ళలేదు. సో అప్పుడు ప్రారంభమైందండి ఇంకా అదే పనిగా, ఇంకా అదే పని అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా. మీరు ఎవరన్నా మీకు ఏమొచ్చండి అని అడిగారు అనుకోండి, నేను ఏం చెప్తాను చెప్పమంటారా? వస్తే చరిత్ర వచ్చండి, అది కూడా పూర్తిగా రాదంట. మనం ఇంకేం వచ్చారంటే ఇంకేం రాదంటాను. సింపుల్ యాజ్ దట్. ఇంకేం రాదు. వచ్చిందేంటి? ఇది. అంటే ప్రతి మనిషికి లైఫ్లో ఏదో ఉండాలండి, దాన్ని పిచ్చి అంటాం. అది నా పిచ్చి. అర్థమైంది కదా. మీది వేరే ఉంటుంది. మేము మరి కాదు అని నేను అన్నాం, ఏదో నాకు తెలియదు కాదా, ఒప్పుకోండి. మీకు ఏదో తెలిసింది ఉంది కాదా, చాలా తెలియని ఉన్నాయి కాదా, అది ఒప్పుకోకపోతే తెలియలేనితనం అంటాం కదా. తెలియని చాలా ఉన్నాయి. ఇన్ ద బిగినింగ్స్ ఎప్పుడని చెప్పాను? 514 సంవత్సరాల క్రితం. అంటే ఏ శతాబ్దం అది? నేను సక్సెస్ఫుల్ ఈ విషయంలో. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను, మీరు అయిపోయారు. 16th ఎవరు చెప్పారు? చాలామంది చెప్పారు, మీరు చెప్పారు 16th. ఓకే. హిస్టరీలో మీకు తెలిసిందే, మళ్ళీ చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు విమానం ఎక్కినప్పుడు కట్టుకోమంటారు, ఏది? సీటు బెల్ట్. ఎందుకు తెలియదనా? అంటే మీరు విమానం ఎక్కారు, బయలుదేరుతున్నాం అని చెప్పడం. అలాగే హిస్టరీకి వచ్చినప్పుడు వాడు చెప్తాం ఏంటంటే 1500 నుండి 1599 వరకు ఏ శతాబ్దం అంటారు? థ్యాంక్ యూ, ఏ గ్రేడ్ చెప్పిన వాళ్ళకి. ఓకే. 16 నుండి 1699ని ఏ శతాబ్దం అంటారు? ఓకే. మళ్ళీ నేను అడిగితే నా తప్పు, ఎందుకంటే మీ అందరూ తెలుసు ఏంటి శతాబ్దాలు లెక్క ఎట్టడం. ఇది ఏమంటారంటే హిస్టరీ 101 స్టార్ట్ విత్ దిస్ థింగ్, హౌ డూ యూ ఐడెంటిఫై ఏ సెంచురీ. ఓకే. 16వ శతాబ్దంలో ఇప్పుడున్న భారతదేశం ఉందా? థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు నో అంత క్లియర్గానే? థ్యాంక్ యూ.
ఇప్పుడున్న భారతదేశం, ఇలాగున్న భారతదేశం, దాని వయసు ఎంత? మొన్నే కదా ఇది ఇండిపెండెన్స్ డే అని ఇది పెట్టారు, అంతే కదా. ఓకే, దీన్ని మోడర్న్ ఇండియా అంటాం. ముందు ఉంది, దాని రూపురేఖలు వేరు, దాని యొక్క పొలిటికల్ అలైన్మెంట్స్ వేరు. క్లియర్? ఓకే. సో అప్పుడు అంటే ఇప్పుడున్న దాంతో గీసిన బొమ్మ కానీ దక్షిణంలో దక్కన్లో 16వ శతాబ్దంలో ప్లేయర్స్ ఎవరెవరు? చెప్పండి. దేవరాయలు, ఓకే, ఆ ఫ్యామిలీ, ఆరువీడు డైనెస్టీ. ఓకే, విజయనగర సామ్రాజ్యము, దట్స్ టెక్నికల్ వర్డ్. ఓకే, విజయనగర సామ్రాజ్యము, కొడుకులు కొడుకులు కొడుకులు, మళ్ళీ ఆ మధ్యలో గొడవలు రావడం, ఇంకొక వంశం రావడం, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొట్టు చెప్తారు కదా, అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అల్లుడు మాంగారిని లెక్క చేయడు, కొడుకు తండ్రిని లెక్క చేయడు. అవి కావాల్సింది ఏంటి? సింహాసనం. ఎప్పుడు? నేను 16వ శతాబ్దం గురించి చెప్తున్నానండి. ఓకే, ఇప్పుడు కూడా. ఓకే, అందుకని మనిషి మనిషే అన్నాను, అర్థమైంది కదా. మనిషి మనిషే. ఓకే, విజయనగర సామ్రాజ్యము. ఇంకెవరు ఉన్నారు అప్పుడు 16వ శతాబ్దంలో? ఇంకెవరు ఉన్నారు? ఇంకా ప్లేయర్స్ ఎవరు? మేజర్ ప్లేయర్స్. మొఘలులు వచ్చారు, ఎటువైపు వెళ్ళారు? అప్ దేర్. ఓకే, వచ్చారు తర్వాత. అదే ఇది బీజాపూరు, హైదరాబాదు, వాళ్ళ యొక్క ప్రజెన్స్ ఉంది. కానీ మరీ 16వ శతాబ్దం ప్రారంభంలో వాళ్ళకంత ప్రభావం లేదు. ఎస్, ముఘల్స్ మూవింగ్ అప్ దేర్. ఓకే, బట్ సమ్ కైండ్ ఆఫ్ పాకెట్స్ ఆఫ్ పవర్. ఇంకెవరు? చోళులు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో మాటలో చెప్పాలంటే సామ్రాజ్యం ఒకటి ఉన్న, రాజ్యాలు వేరే వేరే సంస్థానాలు ఉండేవి. అప్పుడు కావలసిన అరేంజ్మెంట్స్ ఉండేవి. ఎవరు మాట వింటారు, వీళ్ళు తిరగబడతారు. అదన్నా ఎప్పుడు ఒకరు తిరగబడరు, ఎప్పుడు ఒకరి మాట వినరు. దానిని ఏమంటాం? రాజకీయము అంటాం. రాజులు చేసేది ఏంటి చెప్పండి? రాజకీయమే కదా. ఓకే, ఎస్. మరి పోర్చుగీస్ వాళ్ళ సంగతి ఎప్పుడైనా విన్నారా? వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఎటువైపు వచ్చారు? అక్కడ మొదలెట్టారు, కేరళలో మొదలెట్టి వాళ్ళ యొక్క ఏమంటారు పవర్ కన్సాలిడేషన్ ఎక్కడ జరిగింది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ జరిగింది? గోవా. అర్థమైంది కదా, గోవా. ఎందుకు ఇది స్పానిష్ కాంక్విస్ట్ టైప్ కాదు. అమెరికాలో ఉన్న స్పానిష్ వెళ్ళారు, ఆక్రమించుకున్నారు, అది కాదు. పోర్చుగీస్ వాళ్ళు మన వైపు వచ్చినప్పుడు ఎక్కువ ఇది ఏ అరేంజ్మెంట్ అంటే వ్యాపారానికి, ట్రేడింగ్ అరేంజ్మెంట్. వాళ్ళకి కావాల్సిందల్లా లాభం, అమ్ముడు అవ్వాలి, సొమ్ము చేసుకోవాలి. రైమింగ్ కుదిరింది కదా. ఓకే, అది పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఇది. దాంతోపాటు ఇంకోటి ఉండేది ఏంటంటే, పోర్చుగీస్కి స్పెయిన్కి 15వ శతాబ్దం చివరిలో పోపు పర్మిషన్ ఇచ్చి, ఇదిగో మీరు వెస్ట్ వెళ్ళండి, మీరు ఈస్ట్ వెళ్ళండి అని చెప్పినప్పుడు ఒక బాధ్యత కూడా ఇచ్చారు. ఎందుకు ఈస్ట్ వెళ్ళండి, వెస్ట్ వెళ్ళని చెప్పడానికి పోపు ఎవరు? చెప్తాను. ఎందుకంటే వాళ్ళు క్యాథలిక్సే, వీళ్ళు క్యాథలిక్సే. ఇద్దరు కొట్టుకుంటే ఎవరు న్యాయం చెప్పాలి చెప్పండి? సెటిల్మెంట్ అంటారు కదా, ఏదో అదేనా అది పదం, ఇంకేమున్నాయా? ఓకే, నువ్వు వెస్ట్ వెళ్ళిపో, నువ్వు ఈస్ట్ వెళ్ళిపో అని చెప్పేసి ఒక అరేంజ్మెంట్కి వచ్చారు. సో ఇటేమో గోవాలోనేమో పోర్చుగీస్ ప్రెజెన్స్ ఉంది, చుట్టుపక్కలేమో ఎక్కువ ప్రిడామినెంట్గా విజయనగర ఎంపైరు కాక మిగిలిన సంస్థానాలు, రాజులు ఉన్నాయి. అక్కడక్కడ అప్పుడే ట్రేడ్ స్టార్ట్ చేస్తున్న మొఘలులు ఉన్నారు. వీళ్ళకి మతాలు ఉన్నాయా?
వ్యాపారస్తులకి మతాలు ఉంటే ఉండొచ్చు, కానీ వాణిజ్యమే పెద్ద మతము. యు గాట్ ఇట్? వీళ్ళు పూజించేది దేన్ని? ఎస్, మతమేమో వ్యాపారము, పూజించేదేమో లాభం. సో ఎవరైనా మతం పేరు వచ్చి వ్యాపారం చేశారంటే వాళ్ళ మతం పేరేంటి? శుభం, లాభం. చివరికి అదే కావాలి కదా. సో అదే జరుగుతుంది. ఒకసారి విజయనగర సామ్రాజ్యం అంతా ఒకరు అంటారు, పోర్చుగీస్ వాళ్ళు అందరూ ఒకరు అంటారు, మొఘలులు అందరూ ఒకరు అంటారు. ఇవి లేవు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరూ కూర్చొని ఏం చేసుకుంటారంటే లెక్కెట్టుకునేవారు. సో అది ఉంచుకోండి, మీరు మనసులో ఉంచుకోండి. కొట్టుకోవడానికి పెట్టుకోవద్దు. ఏది మతాల పేర్లు పెట్టుకోవడానికి వీలు లేదు. సో పోర్చుగీస్ వారు, గోవాలో ఉన్న పోర్చుగీస్ వారికి ఆలయస్ కావాలి. ఎందుకంటే వాణిజ్యం కదా. ఆలయస్ కావాల్సి వచ్చినప్పుడు ఒక ప్రామిస్ ఉంది. ఏంటంటే పోపిక ప్రామిస్ ఏంటంటే, ఫర్ ద గ్లోరీ ఆఫ్ కింగ్ అండ్ గాడ్. ఇటు రాజుగారికి మహిమ కావాలి, దేవుడికి కూడా మహిమ కావాలి. ఇటు వాణిజ్యం చేస్తాము, అలాగే దేవుని సువార్తను కూడా ప్రకటిస్తాము అన్నమాట. దానితో వచ్చారు. కాబట్టి గోవాలో ఉన్న వ్యక్తి మిషనరీస్ని ఎక్కడికి పంపించాడంటే, ఇందాక అయ్యగారు చెప్పారు కదా, చంద్రగిరికి పంపించారు. కారణాలు రెండు: ఒకటి వాణిజ్యం, రెండు సువార్త. సో రెండు కలిసి వెళ్తాయా అని మీరు అడగవచ్చు. ఇల్లేయండి. ఒకటి, అలాంటి అడ్జస్ట్మెంట్లో దేవుడు తన కార్యాన్ని చేయగలడా? ఇదిగో మృతతుల్యుడైన అబ్రహాముని దేవుడు ఉపయోగించుకున్నాడు కదా. కదా, మళ్ళీ ప్రసంగం వచ్చేస్తుంది సార్. ఓకే, ఇలాంటి అరేంజ్మెంట్స్ కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. అలాగా మనకు కలిసి వచ్చింది ఏది? క్రైస్తవ్యం. అలాంటి దాంట్లో వచ్చారు క్యాథలిక్స్. ఎస్, ఓకే. సో చంద్రగిరిలో కోటల్లోనికి మొదటి ఫ్రాన్సిస్కన్ వచ్చాడు. ఎందుకు ఫ్రాన్సిస్కన్ ఎందుకన్నాను? కొంతమంది 16వ శతాబ్దంలో క్రైస్తవ్యం వచ్చినప్పుడు, క్యాథలిక్స్ వచ్చినప్పుడు జెస్యూట్స్ అని అంటారు. యేసు సభ విన్నారా? అది మనకు వచ్చింది అలా ఆ రౌట్లో కాదు. ఏ రౌట్లో వచ్చింది? ఫ్రాన్సిస్కన్స్ ద్వారా వచ్చింది. తేడా ఏంటండి? ఓకే, తేడాలు ఉన్నాయని చెప్తున్నాను. సో ఒకరు కాదు, ఒకసారి చిన్నప్పుడు లేండి, ఇప్పుడు కాదు, కానీ క్యాథలిక్లు ఎవరైనా కలిపడినా అందరూ ఒకే రకం అనుకుంటున్నాను. కాదు. అది ఎప్పుడు తెలిసిందంటే, చరిత్రకు వచ్చింది తెలిసింది. అప్పుడప్పుడు 7 సంవత్సరాల క్రితం ఒక చోట పనిచేసేవాడిని. చేసినప్పుడు క్యాథలిక్స్ కూడా వచ్చి సండే స్కూల్ చెప్పమనేవారు. వెళ్ళి చెప్పువాడిని. వెళ్ళక ముందు నేను ఏం చేసేవానంటే వాళ్ళ యొక్క చర్చ్ హిస్టరీ చదివేవాడిని. ఎందుకు? ప్రతి ప్యారిష్కి అంటూ కొన్ని హిస్టరీయే కాదు, కొన్ని డిస్టింక్ట్ థియాలజీస్ ఉంటాయి. అంత క్యాథలిక్సే కదండి అనుకోవడానికి వీలు లేదు. ఫ్రాన్సిస్కన్స్ ఆర్ యూజువల్లీ నోన్ ఫర్ ద కమిట్మెంట్ ఫర్ సింప్లిసిటీ. అది బెగ్గింగ్ మాంగ్స్, అర్థమైంది కదా. అలాంటి ఫ్రాన్సిస్కన్స్ వచ్చారు. సో జెస్యూట్స్కి పూర్తిగా క్రెడిట్ ఆ విషయంలో నేను ఇవ్వను. ఫ్రాన్సిస్కన్స్ వచ్చారు. అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే లూయిస్ ఎల్ సాల్వడా వచ్చాడు. తనతో పాటు ఎవరు పంపించారు? ఈరోజు నేను ప్రసంగం చేస్తే దేవుడు పంపించాడని చెప్తాను, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను హిస్టరీ. కాబట్టి పోర్చుగీసు అడ్మినిస్ట్రేషన్ ఇన్ గోవా పంపించారు. వెళ్ళాడు. 2 సంవత్సరాల రెస్పాన్స్ వచ్చింది. ఏంటి? ఓకే, ఎందుకంటానంటే మాట 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఫ్రాన్సిస్కన్స్ వచ్చినప్పుడు మొదటి వ్యక్తి వచ్చినప్పుడు ఏమి రెస్పాన్స్ లేదు అని రాశాడు. లూయిస్ ఎల్ సాల్వడా వచ్చినప్పుడు రెస్పాన్స్ లేదు అని రాశాడు. 2 సంవత్సరాల్లో మర్డర్ అయిపోయాడు. అర్థమైంది కదా ఏది రెస్పాన్స్ ఇప్పుడు?
చచ్చిపోవడం రెస్పాన్స్ కదా. ఒక్కోసారి నో రెస్పాన్స్ ఇస్ రెస్పాన్స్. యూ గాట్ ఇట్. ఇక్కడ మళ్ళీ నో రెస్పాన్స్ కూడా కాదు, ఇది మించిన రెస్పాన్స్. ఏంటి? లోకల్గా ఉన్నవాళ్ళు మళ్ళీ అక్కడ కూడా 2 కథనాలు ఉన్నాయి. హిస్టరీ అనేది చూసి ప్రతి ఒక్కరు గబాగా పరిగెట్టొద్దు. కొందరు ఏమంటారంటే చంపేసింది బ్రాహ్మణులు అంటారు. వీ డోంట్ నో, దానికి ఎవిడెన్స్లు లేవు. కొంతమంది అంటారు చంపేసింది ముస్లిమ్స్ అంటారు. వీ డోంట్ నో, దానికి ఎవిడెన్స్లు లేవు. సో ఈ బ్రాహ్మణులు చంపారు, ముస్లిమ్స్ చంపారన్న కథనాలకి కారణం ఏంటి? కథనాలకి కారణం, చంపడానికి కారణం కాదు. మీరు దగ్గరికి వచ్చేసారు. కథనాలకి కారణం ఏంటంటే రాసిన వాళ్ళు, జరిగిన వాళ్ళు కాదు, చంపిన వాళ్ళు కాదు. ఫ్రాన్సిస్కన్స్ 2 సంవత్సరాల్లో చనిపోయాడు. కారణం ఏంటి అయ్యి ఉండొచ్చు అంటే, ఇప్పుడు మీ ప్రశ్నకి సమాధానం, అటు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి మతం ఉంది, వీళ్ళకి కూడా మతం ఉంది. ఎక్కడో తేడా వచ్చింది. పట్టుపట్టి ఎవరైనా వచ్చి చంపారంటే ఊరికనే చంపుతారా? ఎక్కడో ఏదో తేడా వచ్చింది. మామూలు తేడా కాదు, పెద్ద తేడా వచ్చి. మీకు నా భాష వచ్చేసింది ఆల్రెడీ కదా, పెద్ద తేడా వచ్చింది. సో దట్ మర్డర్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ రెస్పాన్స్. దాని తర్వాత 20 సంవత్సరాలకు కానీ మరలా కోటకి ఎవరు గోవా నుండి మిషనరీని పంపించలేదు. ఎందుకు? కలిసి రావడం లేదు, ఇటు లాభం లేదు, మతం కూడా మారడం లేదు, ఇంకొకరిని ఎందుకని చెప్పి పంపించలేదు. కానీ మళ్ళీ తర్వాత నమ్మకం వచ్చి యాంటోనియాని 1530 ఆ ప్రాంతానికి పంపితే, యాంటోనియా రాజు దగ్గర కూర్చోవడమే కాదు కానీ కోట దాటాడు, పని జరిగింది. కోట దాటి ఊళ్ళో వీధుల్లో తిరగడం మొదలుపెట్టినప్పుడు పరిచయాలు అయినప్పుడు అందరూ అడుగుతారు, నువ్వు ఏ రకం అంటారు కదా. రకం చెప్పాడు. ఏంటి? నేను యూరోప్ నుండి వచ్చాను, మాకు ఇలా మతాలు ఉన్నాయి. మరి మర్చిపోకండి, వీళ్ళ యొక్క ఉద్దేశంలో ఏదుంది? బిజినెస్ ఉంది, తర్వాత సువార్త చేయాలని ఉంది కదా. అలా పరిచయం చేసినప్పుడు 3 రకాల మనుషులు క్రైస్తవ్యానికి వచ్చారు. ప్రార్థన చేసుకోవడం అది చిన్న అంటే లోన చేసుకునేవారు, అవకాశం. మరి కోటలో చోటు ఇచ్చినప్పుడు ప్రార్థనకు కూడా చోటు ఇస్తారు. అందుకని ఏమంటారు, హిందూ రాజులు అంటారు కదా. లేదండి, వాళ్ళకి ప్రజలు ప్రాముఖ్యం. అప్పుడు ఎవరన్నా గెస్టులు చేసారంటే, ఇదిగో నెలకింత ఉంచుకో, మా ఇంట్లో ఉంటున్నావు కదా, నువ్వు నీ పూజ నువ్వు చేసుకో అని ఒక పెద్దతనం ఉండేది. ఎప్పుడు? రాజులు ఉన్నప్పుడు. అర్థమైంది కదా. సో అలాంటిది అవకాశం, ఆరాధన చేసుకునే అవకాశం కోటలో దొరికింది. బయటికి తిరిగాడు. ఎవరెవరు వచ్చారంట? సాలీలు అంటారు, విన్నారు అది? బై ది వే, నేను అప్పుడప్పుడు కులాల గురించి మాట్లాడతాను. కులాల గురించి మాట్లాడినప్పుడు నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ ఏ రకం మనుషులు అని చెప్పాను కదా. సో నేను కులం గురించి చెప్పినప్పుడు ఏది మీరు అపార్థం చేసుకోకండి. యు గాట్ ఇట్? ఎక్కువ లేరు నాకు, తక్కువ లేరు, మనుషులే. సాలీలు వచ్చారు. ఇంకెవరు వచ్చారు? ఈ గొల్లలు అంటారు కదా, ఇప్పుడు ఫ్యాషనబుల్ యాదవాస్. ఓకే, అందం యాదవాసు వచ్చారు. ఇంకొకరు ఎవరంటే ఈ కళ్ళు తీస్తారు కదా. ఇదిగో మీరు నా వృత్తిలో ఉండాలండి. కులాల పేరు చెప్తా నేను అనుకున్నాను కానీ మీకు బాగా తెలుసు. ఓకే, అందరూ సమానం వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, వచ్చింది క్షత్రియులు కాదు, రాజులు కాదు, వచ్చింది బ్రాహ్మణులు కాదు. మొత్తం ఏం చేస్తును, మిషన్ రిపోర్ట్స్ చెప్పును. కానీ వచ్చింది ఎవరంటే సాలీలు, ఓకే, గొల్లలు, ఓకే. ఇలాగా అక్కడక్కడ అంచుల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వీళ్ళ వెనకాల అప్పుడు వచ్చారు ఎవరు? జెస్యూట్స్ అనగానే మీకు ఎవరి జ్ఞాపకం వస్తారు? ఎస్, మీరు మా బడిలో ఉండాలండి. ఓకే, ఫ్రాన్సిస్ సేవియర్. ఓకే, యూజువల్గా మనం ఏంటంటే తనతో మొదలైంది అనుకుంటాం కదా క్రైస్తవ్యం. ఇందాక అందుకే చెప్పాను, ఫ్రాన్సిస్కన్ తనకన్నా ముందు మన దగ్గరికి క్రైస్తవ్యం
వచ్చింది. సో జెస్యూట్స్ వచ్చారు. ఫ్రాన్సిస్ రిక్కీ అన్న ఒక పేరు. ఫ్రాన్సిస్ రిక్కీ అనగానే మీకు ఇంకొక రిక్కీ జ్ఞాపకం రావాలి. మాథియో రిక్కీ అని చైనాలో ఉండేవాడు. తను మా రిక్కీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చైనాలో సువార్త ప్రకటించడానికి పర్లేదు, స్థానిక సంస్కృతులు సువార్త ప్రచురణకు పనిచేస్తాయి అని నమ్మిన వ్యక్తి. ఫ్రాన్సిస్ సేవియర్కి అలాంటివి ఉండేది కాదు. మాటికి కోపం వచ్చేసేది. ఎక్కడో ఏదో గుడిసెలోని ఎక్కడ పల్లీల మధ్యన పనిచేశాడు. ఎక్కడది పరవా కోస్తా తమిళనాడులో చేశాడు. అక్కడ కొన్ని వేల మంది ఒకసారి క్రైస్తవులు అయిపోయారు. ఒక మాస్ కన్వర్షన్ జరిగింది. 10 సంవత్సరాలు వాళ్ళకి ఎవరు క్రైస్తవ్యం గురించి చెప్పలేదు. తను వచ్చినప్పటికీ మళ్ళీ వాళ్ళు పాత అలవాట్ల వాళ్ళు ఉండిపోయారు. చూడగానే ఫ్రాన్సిస్ సేవియర్కి ఏమొచ్చింది? కోపం వచ్చి ఎక్కడో చూశాడంట ఇది విగ్రహాలు, మాట వింటలేదని చెప్పేసి పిలిపించి ఇల్లు కాల్పించాడంట. అంత కోపం ఎవరికి? ఫ్రాన్సిస్ సేవియర్ తర్వాత వలిగ్నానో అతను వచ్చాడు. గోవాలో మొదలుపెట్టాడు. వలిగ్నానో జపాన్ వెళ్ళాడు. తను ఏమన్నాడంటే ఇదిగో స్థానిక సంస్కృతుల నుండి కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించవచ్చు, కొన్ని కన్సెషన్స్ ఇద్దాము, అకామిడేషన్స్ ఇద్దామని చెప్పేసి వలిగ్నానో ఇచ్చిన ఆ యొక్క చార్టర్ ప్రకారము మాథియో రిక్కీ, అంటే మీరు నమ్మాలని చెప్తలేదు, అది ఎవరి గురించి చెప్తున్నాను? వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరి గురించి? వాళ్ళు మాథియో రిక్కీ జెస్యూట్స్ ఏమంటాడంటే ఇదిగో చదువు నేర్చుకుందాము, గురువులుగా ఉందాము, లిటరేటీ వాళ్ళ యొక్క భాషలు అక్షరాలు నేర్చుకుందాము, అంతేకాదు వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, ఆచారాలను కూడా మనం కొన్ని క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కాకుండా ఉంటే అకామిడేట్ చేయొచ్చు అని ఎవరన్నారు? మాథియో రిక్కీ అన్నాడు. ఇండియాలో ఎవరన్నారు జ్ఞాపకం ఉందా ఎవరికన్నా? రాబర్ట్ డి నొబులి 17వ శతాబ్దం ప్రారంభంలో. సో మాథియో రిక్కీకి రాబర్ట్ డి నొబులికి మధ్యన మేనల్లుడు ఉండిపోయాడు. ఎవరు మేనల్లుడు? మాథియో రిక్కీ మేనల్లుడు ఎవరు? ఫ్రాన్సిస్ రిక్కీ. ఎవరి మధ్య చేశాడు? ఒకటి ఆ అంకులకున్న తెలివి తనకి లేదు, తెలివి కాదులేండి, ఏమంటారు, ఆ మెలకు తనకి లేదు. నేను మారను అన్నాడు. ఎలా ఉండిపోయాడు? వాళ్ళ దేశంలో నుండి తను వచ్చినప్పుడు ఎలాగున్నాడో ఇక్కడ కూడా అలాగే ఉండిపోయాడు. పెద్ద జరిగేది ఏం లేదు. స్కూల్ పెట్టాడు, బాగానే ఉంది. ఓ మెట్టు దిగాడండి. క్యాటకిజం అంటారు కదా క్యాథలిక్ చర్చెస్లో, దానిని తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేశాడు. అంటే సత్యం అనేది తెలుగులో కూడా కమ్యూనికేట్ చెయ్యొచ్చు అన్న కనీస ఇంగిత జ్ఞానం తనకి ఉంది. స్కూలు, చర్చు 18 సంవత్సరాలు ఏదేదో చేశాడు, కానీ ప్రజలు గౌరవించలేదు. పరంగుడు పరాయుడు అని చెప్పి తేలిగ్గా చూశారు. గౌరవాన్ని తను పొందలేదు. ఓకే, అక్కడ నుండి నెక్స్ట్ ఎవరని చెప్పాను? థియాటన్స్, అదో రకం. ఓకే, నెక్స్ట్ ఎవరని చెప్పాను? ఓకే, థియాటన్స్ వచ్చిన తర్వాత చంద్రగిరి నుండి థియాటన్స్ గోల్కొండ తీసుకెళ్ళారు. ఇది హిస్టరీ రాసినప్పుడు జాగ్రత్తగా ఇది గమనించండి. నేను ఎక్కడెక్కడ తీసుకెళ్తాను మిమ్మల్ని? సామలకోటలో స్టార్ట్ చేయలేదు. ఎక్కడ స్టార్ట్ చేసాం? చంద్రగిరిలో. అది తెలివైన హిస్టారియన్స్ చేసే పని ఏంటంటే మీ ఇంటితో స్టార్ట్ చేయొద్దు. ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ పెట్టండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది? గోల్కొండ. ఎందుకు అక్కడికి? నువ్వు ఆంధ్రాడు కదా అని మీరు అనొద్దు. కారణం అది అక్కడికి వెళ్ళింది. దానికి ఏం కావాలి? పెద్ద కళ్ళు కావాలి, పెద్ద గుండె కావాలి. గోల్కొండ వెళ్ళింది. తర్వాత అగస్టీనియన్స్ వచ్చారు. అగస్టీనియన్స్ వచ్చినప్పుడు
అది మచిలీపట్నం వైపు వెళ్ళింది. ఈ మధ్యన ఏదో కొత్తగా ఒక థియరీ వచ్చింది, మాయమైపోయిందిలేండి దేవుడి దయ వల్ల. ఓకే, ఏంటంటే ఇది మాకు అమరావతిలోని మచిలీపట్నం దగ్గర క్రైస్తవ్యం స్టార్ట్ అయిందని ఒక థియరీ ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎవరో పెట్టారు. అప్పుడు నా ప్రశ్న ఏంటి, ఓకే నీకు అభిమానం ఉంది దేని మీద, మచిలీపట్నం మీద, ఎవిడెన్స్ లేయి. వినడానికి బాగుంది కానీ ఏం లేదు, ఎవిడెన్స్ లేదంటే అది మాయమైపోయింది. ఏంటంటే వాళ్ళు ఏంటంటే 4వ శతాబ్దంలో ఎవరో దీవిని రిప్రజెంట్ చేసి కౌన్సిల్ ఆఫ్ నికియాలో సంతకం పెట్టారంట. నానా దీవి అంటే ఏ దీవి, దివిసేమే కాదు చాలా దీవులు ఉన్నాయి. మాల్దీవులు ఉన్నాయా, దాని పేరు కూడా దివే కదా. అందుకు దివి అయిన సౌండ్ వస్తే మా ఊరంటే ఏం చదువుతుంది చెప్పండి. ఇప్పుడు కోట ఉందనుకోండి, నేను ఏమనకూడదు, మా సామల కోట అనకూడదు, దాన్ని ఏమంటారు, అమాయకత్వం అంటారు కదా. సో మచిలీపట్నం వచ్చింది, ఎక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రగిరి, గోల్కొండ, మచిలీపట్నం, తర్వాత భీమిలి అంటే అప్ నార్త్ కూడా తీసుకెళ్ళాను. సో దట్స్ ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ హిస్టరీ ఈజ్ దట్ యూ డు నాట్ నెగ్లెక్ట్ ఎనీ ఏరియా and you do not make any area a center. మనం కేంద్రాలం కాదు. కార్మెలైట్స్, ఓకే, అగస్టీనియన్స్ వచ్చారు, కార్మెలైట్స్ వచ్చారు. కార్మెలైట్స్ గురించి ఎందుకు చెప్పాను అంటే ఐ థింక్ కాపుచిన్స్ గురించి చెప్పినప్పుడు ఈ హైదరాబాద్ కనెక్షన్ చెప్పాలి. రాజు మతం అంటే రాజులకి రాజకీయమే మతం, అది వేరే విషయం. పెత్తనం, ఆధిపత్యం అంతే కదా. ఎలక్షన్ అప్పుడు జ్ఞాపకం చేస్తారు ఏంటి, మతం. మన 5 సంవత్సరాలు ఏంది ఎక్కడ కూర్చుంటారు చెప్పిన మతం, ఆధిపత్యమే వాళ్ళ మతం, అదే దేవుడు కదా. అలాగ ఆ రోజుల్లో రాజులు వాళ్ళు చాలా బెటర్ అండి మన వాళ్ళతో పోల్చుకుంటే, ఈ రోజులతో పోల్చుకుంటే. ఏం చేశారంటే, ఇదిగో మా అబ్బాయికి మా కోటలో ఉన్న ఈ అడ్వైజర్స్ ఉంటారు కదా, సలహాదారులు, మంత్రులు ఉంటారు కదా, వాళ్ళకి చదువు చెప్పాలని చెప్పేసి ఎఫ్రాయిం అని ఒక వ్యక్తిని తీసుకొచ్చి అంటాడు, ఆఫర్ చేస్తాడు, ఇదిగో నీకు ఒక ఎద్దు, 2 బానిసలు, ఉండడానికి ఇల్లు, నెలకి జీతం. ఎందుకు, మా పిల్లలకేమో మంత్రులకేమో చదువు చెప్పు, అలాగే నీ మతాన్ని గురించి నీవు బయటికి వెళ్ళి చెప్పుకో అంటే ఈ ఎఫ్రాయిం మరి ఎందుకు కారణం తెలియదు కానీ థ్యాంక్ యూ బట్ నో అంటాడు. అర్థమైంది కదా. అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎందుకు అన్నానంటే ఆ టైంలో ఏది ఆగ్రాకు ముందు ఫతేపురం ఉంది కదా, అక్కడ మొఘలులకు కూడా ఒక అలవాటు ఉండేది. ఏంటి, జెస్యూట్ మిషనరీస్ని కోటలో తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన అలవెన్సెస్ అని ఇచ్చి, చోటు ఇచ్చి, ఇదిగో మా పిల్లలకి ట్యూషన్ చెప్పండి, యూరోప్ నుండి మ్యాథ్స్ అంటారు కదా అది చెప్పండి, బయటికి మీ పూజలు మీరు చేసుకోండి, మా మతం వాళ్ళకు కూడా అప్పుడప్పుడు మీ మతాన్ని గురించి చెప్తే ఫ్రెండ్లీగా ఒకరి గురించి ఒకరు నేర్చుకుందాము, బయటికి వెళ్ళి మీరు చర్చలు స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఒక రకమైనటువంటి వాళ్ళ యొక్క 16th century 17th century ప్రకారం వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఓ మాటలో చెప్పాలంటే ఇటు గోవా నీడ, ఇటు రాజుల నీడ. అయితే హిందూ రాజులు అవ్వచ్చు, లేకపోతే ముస్లిం రాజులు అవ్వచ్చు, వాళ్ళ అవసరాలను బట్టి, ఆసక్తులు బట్టి అవకాశాలు పొంది ఆ నీడలో ప్రారంభమైంది ఏంటి, క్రైస్తవ్యము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడి నుండో వచ్చారు మా మీద నెత్తి మీద కూర్చున్నారని ఎక్కడన్నా నేరేటివ్స్ విన్నారంటే ఇది చెప్పండి. ఏది, ప్రారంభాలు వాళ్ళు ఇచ్చిన అవకాశాల్లో, కోటల బయట అంచుల్లో ప్రారంభమైంది 16-17 శతాబ్దాలు. నేను బేసికల్గా ఆ ఆర్డర్స్ గురించి చెప్పాను, పేర్లు చాలా తక్కువగా చెప్పాను, జ్ఞాపకం ఉంచుకోవడం మంచిది.
హిస్టరీలో పేర్లు, సంవత్సరాలు, కోడ్స్ అర్థమైంది కదా. ఇలాగ జేమ్స్ తానేటి అన్నారంటే కోడ్. ఇలాగా కాకినాడ లేకపోతే పాలకొల్లు అన్నారంటే అదొక కోడ్. ఒక పదం వచ్చినప్పుడు మనం ఈజీగా లొకేట్ చేయడానికి చెప్పే ఇది 1542 అనగానే అప్పుడు ఇంకా ఏం జరుగుతున్నాయో మనకి ఏం చేయాలి, జ్ఞాపకం రావాలి. సో హిస్టరీ అంటే పేర్లు సంవత్సరాలు కాదు, కానీ పేర్లు, సంవత్సరాలు, స్థలాలు కోడ్స్గా అతి కీలకమైనవి. ఇందాక నాకు ఒక విషయం తెలిసింది, నేను ఇందాక గమనించలేదు. ఎవరికైనా నిద్ర అవుతుందా? లేదు కదా. ఇప్పుడు ఎవరన్నా గోబలు కొట్టుకున్నారంటే అది నన్ను కొట్టినట్టు. ఎందుకు? నేను చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు, ఇదిగో మీరు క్లాస్ చెప్తుంటే నన్ను నిద్ర వచ్చింది. ఓకే ఓకే ఓకే, మీరు చక్కగా వింటున్నారు. బేసికల్గా ఒక వ్యూ ముందు క్లాస్లో ఎన్ని నిమిషాలు, అది 1 అవర్ కదా. అంతా కలిపి ఏం చెప్పండి చెప్పండి. ఓకే, ప్రారంభములు, ఆదియందు అన్నానా? ఓకే, ఇన్ ద బిగినింగ్. ఓకే, ఆదియందు ఒక రోజులో జరగలేదు, 6 రోజుల్లో జరగలేదు. తెలుగు క్రైస్తవులకి నా లెక్క ప్రకారం 200 సంవత్సరాలు. ఓకే, రెండో దాంట్లో ఏం చెప్దాం అనుకున్నానంటే, చరిత్రలో వచ్చిన వాళ్ళని, ఎప్పుడు వచ్చిన వాళ్ళని ఇంపార్టెంటే, కానీ తెచ్చింది ఏంటి, తెచ్చిందని మనం ఏమి చేసాము, దాంతో మనం ఏది సాధించాము. సో ఈరోజు రెండో భాగానికి నేను ఒక టైటిల్ పెట్టమంటే ఏమంటానంటే ట్రాన్స్లేటింగ్ అంటాను. తర్జుమా అనగానే మనందరికీ ఏది జ్ఞాపకం వస్తుంది? బైబిల్. మీరు నాకు చెప్పేస్తున్నారు ఆల్రెడీ హిస్టరీ. నేను అడిగింది ఒకటి, మీరు చాలా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకో మాట మళ్ళీ మర్చిపోకుండా చెప్తాను. మీరు మీ ఊర్ల నుండి పొద్దుటే లేచి దీనికోసం వచ్చారు, అందరికీ నేను రుణిస్తాను. ఓకే, చెప్పినట్టు నాకు అలవాటు నిలబడి చెప్పడం అలవాటు నాకు లేదు. నేను 3 గంటలు మాట్లాడతాను, కూర్చునే మాట్లాడతాను. కూర్చోవడం కష్టం కాదు కదా. ఓకే, ఎందుకు నిలబడ్డానంటే మీ మీద గౌరవంతో. ఎందుకు? ఎక్కడెక్కడ నుండి మీరు ప్రయాణాలు చేసి వచ్చారు కాబట్టి నేనేం చేయాలి, మిమ్మల్ని గౌరవించాలి. లేకపోతే కూర్చొని నేను కూడా అక్కడ చెప్పినట్టు చెప్తాను. సో నిలబడ్డానికి కారణం ఒకటి. 2 ఏంటంటే మరి నాకు కూడా నిద్ర రాకూడదు కదా. ఓకే, అది వేరే కారణం. ఓకే, సో 18వ శతాబ్దానికి వచ్చినప్పుడు, ఇందాక 16వ శతాబ్దం గురించి చెప్పాం కదా. 18వ శతాబ్దం అనగానే ఏ సంవత్సరంలో స్టార్ట్ అయినట్టు? 1700. ఓకే, ఏ సంవత్సరంలో పూర్తయినట్టు? గుడ్. ఓకే, ఇంక మీకు గ్రేడ్స్ ఇవ్వాలి నేను. ఓకే ఓకే, సో ఆ సంవత్సరాల్లో ఈ దక్షిణ భారతదేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళ యొక్క ప్రాంతంలో ఏదేం జరిగిందో మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? ఎవరెవరు పెద్ద ప్లేయర్స్? కంగారు లేదు రండి, తప్పైనా పర్లేదు, తప్పు అవ్వదు మీరు చెప్తాను. ఓకే, అదే సెంటిమెంట్ పనులని. ఏది జ్ఞాపకం ఉంది మీకు? ఫ్రెంచ్ బ్రిటిష్ వార్స్ జ్ఞాపకం ఉన్నదా?
ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ అక్కడ అమెరికా దేశంలో రెవల్యూషనరీ వార్ అంటారు. ఎవరెవరికి? బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ కజిన్స్ ఎవరు అమెరికా వాళ్ళతోని యుద్ధం జరిగింది. జ్ఞాపకం ఉంది కదా. అది 18వ సంవత్సరం 1770s. ఆ గొడవ నిజానికి ఆ గొడవల్లో ఫ్రెంచ్ ఎవరికి సపోర్ట్ చేశారు? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇచ్చింది ఎవరు? అమెరికాకి ఎవరు ఇచ్చారు? ఫ్రాన్స్. అర్థమైంది కదా. అంటే బ్రిటన్కి ఫ్రాన్స్కి ఏదో ఉంది. ఏది? వైరం ఉంది కదా. ఆ వైరం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అమరావతి అని. ఓకే. మచిలీపట్నం, విజయవాడ, ఇది విశాఖపట్నం. ఇందాక మేము వచ్చినప్పుడు యానం విన్నాం కదా. ఇక్కడ కూడా పడేది కాదు. అర్థమైంది కదా. సో వాళ్ళ దేశాల్లో కొట్టుకునేవారు కాదు, వేరే దేశాల్లో కొట్టుకునేవారు. ఇప్పుడు యుద్ధాలన్నీ ఆ దేశం మధ్యన అని మనం న్యూస్లో వింటాం, కానీ నిజానికి అది వాళ్ళ మధ్య యుద్ధాలు కాదు, ఎవరో మధ్యన యుద్ధాలు అక్కడ జరుగుతున్నాయి. బేసిక్ అటానమీ ఆఫ్ వార్ ఏంటంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దోస్ టెరిటరీస్ బట్ సమ్ అదర్ పవర్స్. ఇక్కడ జరిగింది ఎప్పుడు? 1756 నుండి 63, 7 years వారు జరిగింది. ఆ దెబ్బతో ఫ్రెంచ్ వారు, అంటే అప్పటికే డచ్ వచ్చారు, డానిష్ వచ్చారు, బ్రిటిష్ వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళు లేటుగా వచ్చారు, పవర్ఫుల్ అయ్యారు, కొంచెం బలహీనులు అవడం కూడా ప్రారంభించారు. అప్పుడు సామర్లకోటలో ఉన్న కంటోన్మెంట్లో, మళ్ళీ మా ఊరు వస్తున్నానండి. ఓకే. ఇక ఫ్రెంచ్ కంటోన్మెంట్ కాదు, బ్రిటిష్ కంటోన్మెంట్ అయిపోయింది. అంటే కొన్ని కేంద్రాలు బ్రిటిష్ వారు ఆక్యుపై చేయడం జరిగింది. అప్పటికే హైదరాబాద్ స్టేటు నిజాం చేతిలోకి వచ్చేసింది. సో దెర్ ఈజ్ సమ్ క్లారిటీ. హైదరాబాద్ స్టేట్ అనేది అర్థమైంది కదా. కిందేమో మద్రాస్ ప్రావిన్స్. ఓకే, రైటే, ప్రెసిడెన్సీ అనొచ్చు, కానీ టెక్నికల్గా దానికి నార్త్లోకి వచ్చేది ప్రావిన్స్ వచ్చింది. వీళ్ళకి మరొక ప్లేయర్లకి పడినప్పుడు ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తుంది కదా అక్కడికి. ఓకే, దానికి పేరు ఎక్కడి నుండి వచ్చింది? నార్థర్న్ సర్కార్స్, ఉత్తర సర్కార్లు అంటారు కదా. అది ఒక డీలు. ఎవరెవరికి? బ్రిటిష్ వాళ్ళకి నిజాంకి మధ్యన డీల్లో ఏంటంటే, ఇదిగో ఐ లెట్ ఇట్ గో, ది సీడెడ్ టెరిటరీస్ అనేవారు. ఈ సీడెడ్ టెరిటరీస్ని మద్రాసు అంటే బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అర్థమైంది కదా. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు వల్ల ఎవరిని జ్ఞాపకం చేసుకోండి? ఫ్రెంచ్ వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని, నిజాం గారిని. ఎందుకంటే సీడెడ్ డిస్ట్రిక్ట్స్, అది ఒక పొలిటికల్ అరేంజ్మెంట్, మిలిటరీ దాన్ని జరిగిన తర్వాత. సో డక్కన్ గురించి చెప్పాను. అది ఎక్కడ ఇప్పుడు? ఏ రాష్ట్రం? తెలంగాణ. థ్యాంక్ యూ సార్. బిట్ ఆఫ్ కర్ణాటక. ఇందాక విన్నాం కదా, బిట్ ఆఫ్ కర్ణాటక. ఇప్పుడు ఇందాక నార్దర్న్ సర్కార్స్ అన్నాం కదా, కోస్తాంధ్ర అంటాం కదా, అది ఏ రాష్ట్రం? ఆంధ్ర రాష్ట్రం. కాస్త ఫ్రెంచ్ వాళ్ళకి కొన్ని భాగాలు మిగిలినవి. పుదుచ్చేరి, తర్వాత యానం. ఓకే. ఇంకేం జరుగుతుంది అప్పుడు? యూరోప్లో 18వ శతాబ్దంలో వాళ్ళకి గొడవలు వచ్చి, అసూయ అంటారా, అసహ్యం అంటారా,
యేసు సభని రద్దు చేశారు, బ్యాన్ చేశారు జెస్యూట్స్ని కొంతకాలం. అది 1773. మీకు ఎన్ని ఖండాలు కవర్ చేశాను? యూరోప్కి వెళ్ళాం, ఆసియా, ఏదో మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం వచ్చాను. ఇందాక అక్కడ గొడవలు అయ్యి ఎక్కడ? రెవల్యూషనరీ వారు అమెరికాలో. సో అన్నిటికీ కనెక్షన్ ఉందా? ఉంది. ఓకే, కనెక్షన్కి కారణం ఏంటంటే సముద్రాలు, వాణిజ్యం, బ్రిలియంట్. ఓకే, వాణిజ్యం. తర్వాత భూమి. కొట్టుకునేదంతా దేన్ని కొట్టుకుంటున్నా చెప్పండి? సముద్రం ఉప్పు నీళ్ళ కోసం కాదు. ఒకటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, పోర్ట్లు కావాలి. రెండు ఏంటంటే ఇది పండే స్థలాలు. ఇప్పుడు అమెరికాలో రెవల్యూషనరీ వార్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే పండుతుంది. బ్రిటిష్ వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో వాళ్ళ చేత పని చేయించొద్దు, పండిన తర్వాత మాకు ఇంత ఓటా ఇవ్వమంటున్నారు. అది ఎవరికి కోపం వచ్చింది? వాళ్ళకి కోపం వచ్చింది. ఇది నువ్వు పొమ్మన్నారు. ఎవరిని? బ్రిటిష్ రాజుని. ఇక్కడ మర్చిపోకండి, ఇప్పుడంతా డెవలప్మెంట్ అని చెప్పి ఇల్లు కడుతున్నారు, కానీ మన ఈ నార్దర్న్ సర్కార్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి పచ్చగా ఉండే. అర్థమైంది కదా? నీళ్ళు నిండుగా ఉండేవి. పండించడం వస్తే పంట కూడా చక్కగా వచ్చేది. అందుకనే ఈరోజు వెహికల్లో వస్తే చెప్పుకున్నాం, లాకులు, ఆనకట్లు ఇవన్నీ ముందు చూపుతూ ఎవరు కట్టారు? ఈ కొలోనియల్ ఆఫీసర్స్. ఎందుకంటే ఇది పండే చోటు, పండించుకుందాము. ఓకే, చోటు మంచి పండించే చోటు అయితే, నీళ్ళు నిండుగా ఉంటే, పంట ఇంటికి వచ్చిందంటే ఏం పెరుగుతుంది? సంపద పెరుగుతుంది. సంపద ఇంత పెరగాలంటే కౌలు చేయడానికి, పని చేయడానికి పనులు కావాలి. ఏదైనా ఇది మా నార్దర్న్ సర్కార్స్లో కులం ఎక్కువ అండి అంటారు. వాస్తవా కదా? కులపిచ్చి కాదు అంటే జిల్లాకు పేరు మార్చుకొని చెప్పండి, తెలిసిపోద్ది. లోనదంతా బయటకు వచ్చేస్తుంది కాదా? కాదు అంటే అబ్బాయా ఏముట్లు అని అడుగుతారు. దానికి అదే సమాధానం. ఉట్లు లెక్కేటి మనం. అర్థమైంది కదా? ఇది ఎప్పుడు ఎక్కడంటే భోజనం చేసేటప్పుడు కానీ పెళ్లి చేసేటప్పుడు ఒకటని తెలిసిపోద్ది. లోన్ ఉన్నదల్లా బయట పడిపోద్ది. కుల వ్యవస్థ ఈ నార్దర్న్ సర్కార్స్లో పడిపోతే సంపద తగ్గిపోద్ది. ఎవరికి? భూస్వాములకి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మన కల్చర్కి కారణం సంపదకు కారణం మన యొక్క మంచి భూమి. బంగారం పడ్డేదంట, అంటే నిజంగా బంగారం కాదు కానీ అంత సంపదని ఇచ్చేది. ఇంకొకటి ఉంది దానికి రివర్స్. ఎప్పుడైనా సరే వర్షం పడకపోతే ఏం తగ్గుతుంది? పంట తగ్గుతుంది కదా, సంపద తగ్గుతుంది, పచ్చదనం పోద్ది. అప్పుడు ఎవరికి ఆకలేస్తుంది? కూలికి ఆకలేస్తుంది, రైతుకు కూడా ఆకలేస్తుంది. అది ఎవరికి కలిసి వస్తుంది అంటే బేరం ఆడడానికి. ఇదిగో ఎలాగ నువ్వు నాకు బత్తం ఇవ్వలేకపోతున్నావు, నువ్వు పెద్ద మగవాడు బేట అంటారు. ఎవరు? కూలోళ్ళు. అర్థమైంది కదా? ఇప్పుడు భూస్వామి ఎప్పుడు భూస్వామి? వర్షం పడినప్పుడు, కింద పచ్చకున్నప్పుడు. అది ఆగిపోతే ఏమవుతుంది? ఓకే, 19వ శతాబ్దంలో ఎక్కువ ఎలాంటివి అయ్యాయి? వర్షాలు రాకపోవడం, ఫ్యామిన్స్, అది వచ్చింది కదా. అది కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఎవరికి? అట్టడుగున ఉన్న వాళ్ళకి. సో అంత దూరం వెళ్ళొద్దులేండి. ఇప్పుడు అది
19వ శతాబ్దం 17వ శతాబ్దంలో ఈ భూమిని ఎలాగ పొలిటికల్గా డివైడ్ అయ్యింది అని చెప్పుకున్నాం. సో ట్రాన్స్లేషన్ అంటే ఒక భాష నుండి ఇంకొక భాషగా తీసుకురావడమే కాదు. నా భాషలో అర్థం కదా, ఇట్స్ బిగ్ ఫినామినా. ఎవరు మిషనరీ వచ్చాడు, ఉదాహరణకి పీటర్ మాడ్యూట్ 1701లో వచ్చాడు. పొంగునూరు నేను వెళ్ళలేదులేండి, ఆ విషయంలో ఎడ్వర్డ్ గారిని అడగాలి. వెళ్ళారంటే నేను వెళ్ళి ఉంటానని ఆయన మొత్తం అన్నీ చూస్తుంటాను, నేను చెప్తుంటే నేను చూస్తుంటారు. ఓకే, సో పొంగునూరు చిత్తూరు ప్రాంతంలో 1701లో ఈయన వచ్చాడు, పీటర్ మాడ్యూట్ అని వచ్చి ఆయన నేర్చుకున్నాడండి. ఏంటంటే ఇదిగో నేను మరీ యూరోపియన్లా ఉంటే బాగోదు, మరీ ఫ్రెంచ్లా ఉంటే బాగోదు అని చెప్పేసి కాషాయం వేశాడు. ఎందుకు అంటే నేను మత గురువుని, ఒక స్వామిని అని వాళ్ళకలా ఈయన కూడా తయారయ్యాడు. ఓకే, అదో స్టెప్ వేసి ఇంకా వాళ్ళ భాషలో, ఎవరి భాషలో కషాయం వేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ భాషలో మాట్లాడడం ప్రారంభించాడు. అంటే ఆయనది ఫ్రెంచ్, తెలుగు నేర్చుకోవాలంటే సాలీల్లాగా మాట్లాడవచ్చు, గొల్లల్లాగా మాట్లాడవచ్చు. ఈయన ఎలాగ మాట్లాడాడు, పండితులు ఉన్నారు కదా, అగ్రహారం భాష. ఓకే, అర్థమవుతుంది కదా మీకు, ఆ భాష మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశం మారాలంటే ఎవరు మారాలి, ఫస్ట్ వాళ్ళే మారాలి అని చెప్పేసి ఇంకా ఆ లెవెల్లో వచ్చాడు. అంటే ఆ రోజుల్లో లెక్క ఏంటంటే అప్పటికే 17వ శతాబ్దంలోని యూరోప్లోని ఎవరి దగ్గర అధికారం ఉందో వాళ్ళను బట్టి ప్రజలందరూ మారుతారని చెప్పి నమ్మకం, నానుడి. ఓకే, దీన్ని డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ అంటారు. పైన వాళ్ళు మారుతా, కింద వాళ్ళు మారుతారని చెప్పేసి వీళ్ళంత పైన కాదు కానీ అగ్రహారం ఉండేవారు. అగ్రహం అంటే ఏంటి, పైనే కదా. ఓకే, భూమి లేకపోయినా పలుకుబడి ఉండేది, అర్థమైంది కదా. ఇది నమ్మండి అంటే జనాలు నమ్మేవారు, వాళ్ళు మారితే చాలని చెప్పి ఈయన గెటప్ మార్చేశారు. దానికి అంటే నేను కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉపయోగించలేదండి, పెత్తందారులే కానీ నిజానికి బ్రాహ్మణులు పెత్తందారులు కాదు, అది ఇంకో రకం. ఆ కల్చర్ మళ్ళీ మన ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళ మధ్యనే ఉంది. వీళ్ళకి భూములు ఉండవు కానీ మాట ఉండేది, అర్థమైంది కదండి. సో 18వ శతాబ్దంలో ఈయనకి, నాకు ఇంకా ఎవిడెన్స్ దొరకలేదు కానీ మంగమ్మ గారు, మంగమ్మ గారు రాస్తారు, మరీ కషాయం ఎత్తే లాభం సరిపోతలేదని చెప్పేసి సిలువు బొట్టు పెట్టాడంట. అది త్రిశూలం టైపు. ఇప్పుడు సిలువ ఉంది కదా, ఇది ఉంది కదా, మరీ స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది, ఇది బాగాలేదని చెప్పేసి ఇటు పెట్టేసి ఇది కూడా పెట్టమన్నాడంట. ఈ మధ్యన ఎక్కడ విన్నారా రకం? అందుకని మనుషులకి ఏదో కొత్తగా రాదండి, నాకు మనసుకు వచ్చింది దేవుడు చెప్పాడు అంటారు కానీ ఎక్కడి నుండి వచ్చింది అది? చరిత్ర తెలియని వాళ్ళకి దేవుడు అనుకుంటారు, చరిత్ర తెలిసిన వాళ్ళకి ఏమనుకుంటారు, అదే బాబు ఎప్పుడో జరిగింది అని చెప్పి. ఓకే, అంటే నేను ఎవరిని ఏమంటలేదు కానీ మనుషుల్ని ఫూల్ చేయడం ఈజీ ఎప్పుడు మనుషులకి చరిత్ర తెలియనప్పుడు. సో మంగమ్మ గారు అన్నారు, అది కూడా ఆయన పెట్టాడు పీటర్ మాడ్యూట్. సహజంగా రెస్పాన్స్ బాగానే ఉంటుంది. చాలామంది వచ్చి ఇది కూడా మా రకంలా ఉందని చెప్పేసి వచ్చి అనిపోయారు, అంతే కదా, పెద్ద దూరమేం కాదు. అలాగే అన్నీ అలాగే వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే వెలములు, రెడ్డులు, కమ్మలు. ఏమన్నా ప్యారలల్ ఉందా, సిమిలారిటీస్ ఉన్నాయా? ఏంటి చెప్పండి. అందరికీ భూములు ఉన్నాయి, అందరూ శూద్రులే కానీ అప్పుడప్పుడు దొరలు అంటుంటారు కదా, ధర్మ దొరలు అంటారు, వెలమ దొరలు. ఓకే, వెలమ దొరలు అంటారు. సో ఇప్పుడు దూరం ఎందుకండి, ఇప్పుడు మీరు
ఆంధ్ర రాష్ట్రం 1956 నుండి వరుసగా ఉన్న ముఖ్యమంత్రులందరినీ పేర్లు చూడండి. అందరూ ఈ 3 రకాల్లో ఒక రకం కాదా? ఎలక్షన్ టైంలో జెండాలు అట్టుకుని కొట్టుకునేది ఎవరో చెప్పండి. పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళి నా 100 నాకు ఇవ్వండి, నాకు 1000 అడుక్కునేది ఎవరు చెప్పండి? కాదా? మనం అంతా ఈ రకం జెండాలు మోసేదిని 1000కి 2000కి కకృతిగా జై జై అనేది మనం అని అక్కడ కూర్చునేది ఎవరు? 3 పేర్లు చెప్పాను కదా, వాళ్ళు భూస్వాములు. అప్పుడు 18వ శతాబ్దంలో ఆ రకం వచ్చారు క్యాథలిక్ సంఘానికి. ఈరోజు కూడా క్యాథలిక్ సంఘాల్లో వెళ్ళి శాతాలు అడగండి, మీకు ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది కమ్మలు ఉన్నారు, ఎంతమంది వెలవలు ఉన్నారు అంటే యూజువల్గా టుగెదర్ దే కాన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ మెజారిటీ. అంటే ఎక్కడ ప్రారంభమైంది అది? థ్యాంక్స్ టు పీటర్ మ్యాడ్జూట్. ఆ మంత్రం పనిచేసింది. ఏ మంత్రం? కాషాయం పనిచేసింది కదా. ఇప్పుడు కూడా మీరు ఆ యొక్క బిషప్స్ ఇది ఉంటుంది కదా, లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్కి వెళ్ళి పేర్లు చూడండి. చౌదరి, నాయుడు, రెడ్డి అవి ఉన్నా లేకపోయి ఉన్నాయి. అర్థమైంది కదా? అన్నీ అయ్యే. థ్యాంక్స్ టు హూ? పీటర్ మ్యాడ్జూట్. అది అప్పుడు ప్రారంభమైన ఉద్యమము 1930 వరకు క్యాథలిక్ సంఘము ప్రిడామినెంట్గా ఈ 3 సామాజిక వర్గాలకి చెందింది. ఈయన గురించి ఒక జోక్ ఉంది. ఎంత జోక్ అంటే అది, పొంగనూరులో ఒక వెలమల కుటుంబం, అమ్మ, 3-4 కొడుకులు, జ్ఞాపకొస్తలేదు, వచ్చి బాప్తిసం అడిగారంట. 3 కొడుకులు, 3 తీసుకొచ్చిన తర్వాత జల్లాడు. అంటే నేను జల్లాలని చెప్తలేదు, ముంచాలని చెప్తలేదు. మనుషుల్ని ముంచే రకాలు చాలామంది ఉన్నారు. నీళ్ళకి అవసరం లేదు వాళ్ళకి. ఓకే, వద్దులేండి, మళ్ళీ థియలాజికల్గా నాతో మీకు ఇది వస్తుంది. కానీ సో 3 కొడుకులకి బాప్తీసం ఇచ్చాడు కానీ అమ్మకి ఇవ్వలేదు. ఎందుకు? అసలే 3 కొడుకులు క్రైస్తవ్యం రావడానికి కారణం ఎవరు? అమ్మ. 3కి ఎందుకు ఇచ్చాడు? రిచువల్గా స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వడం తనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇది తెలుగు కల్చర్. అర్థమైంది కదా. అందులో ఒక కొడుకునేమో క్యాటగిస్ట్గా పెట్టాడు. మొట్టమొదటి తెలుగు క్యాటగిస్టు ఆ కొడుకు అని అంటారు, పొంగనూరు. అంత అదృష్టం ఆయనకి ఎందుకు దొరికింది? నా మాటలో చెప్పాలంటే ప్యాంటు చొక్కా వేసుకున్నాడు, అదే క్వాలిఫికేషన్. అర్థమైంది కదా. నిజానికి క్యాటగిస్టు 3 తీసుకొచ్చింది ఎవరు? అమ్మ. సో అప్పుడే మనము ఎప్పుడు 18వ శతాబ్దం ప్రారంభంలోనే ఏ సంస్కృతికి అమ్ముడైపోయాము? అది. ఓకే, 2 పలికేశారు, థ్యాంక్ యూ. ఓకే, ఆ రెండిట్లకి అమ్ముడైపోయారు. ఎవరు? మనమని ఎందుకన్నానంటే అప్పుడు మనం వాళ్ళమే క్రైస్తవ్యం. అర్థమైంది కదా. పెద్ద దూరమే అనలేదులేండి. మన క్రిస్మస్కి మీ ఊర్లోని వీధి క్రిస్మస్ జరిగింది కదా, స్టేజ్ మీద ఎవరు కూర్చున్నారో చెప్పండి నాకు. ఆఖరికి స్త్రీల క్రిస్మస్ కూడా అంతా నాటైపోయి వెంట చొక్కా కదా. ఆ విత్తనాలు అప్పుడు పడ్డాయి క్రైస్తవ్యంలో. కొంచెం కష్టమేనా అని చెప్తున్నానా? నిజాలు ప్రసంగం చేసినట్టుందా? లేదు కదా. ఓకే, అది 18వ శాతం ప్రారంభంలో అకామిడేషన్ ట్రాన్స్లేట్ అయిపోయింది మన కల్చర్లోనికి. క్రైస్తవ్యం ఆ రీతిగా ట్రాన్స్లేట్ అయిపోయింది. కొన్ని క్రైస్తవ్యంలో భాగాలు అయిపోయాయి. అంతేకాదు ఇంకొక చోట కూడా ట్రాన్స్లేట్ జరిగింది. ఎక్కడ అంటే, చోటు కాదులేండి, సైటు, రైటింగ్. మనకి తెలుగు వాళ్ళకి ఇప్పుడు పేజీ రాయమంటే కష్టపడుతున్నారు, కానీ అప్పుడు
ఎవరన్నా సరైన తెలుగువాడు అంటే రాయగలగాలి. తెలుసు కదా అది. ఇప్పుడు ఈ జోకులు వేస్తున్నారు ప్రోగ్రామ్స్లో, ఏది టీవీ ప్రోగ్రామ్స్లో, మనకు అలవాటు పడిపోయింది కదా. ఆ రోజుల్లో ఏంటంటే పెద్ద మనుషులు కూర్చున్నారంటే ఈ సాహిత్యం గురించి మాట్లాడాలి. రాయడము మనకి తెలుగు వాళ్ళకి అంత నిరక్షరాస్యులు మనం ఎప్పుడు కాదు. మనకు అక్షరం ఉంది, తెలుగు అక్షరం ఉంది. దాని మీద వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క విలువలు, ఆ సువార్త విలువలు ఈ భాషలోకి రాయడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేశారు. అది సువార్తను ట్రాన్స్లేట్ చేసినట్టు మీకు అనిపించదు. జీన్ కాల్మేట్ అని ఒక ఆయన ఈ తెలుగు లిటరేచర్ హిస్టరీలో మర్చిపోలేని పేరు. తెలుగు సంస్కృతం యొక్క డిక్షనరీని రాశారు. డిక్షనరీ ఏం చేస్తుంది చెప్పండి? పదాల వెనకాల అర్థాలు, పదాల వెనకాల శబ్దాలు కదా. అంటే ఒక విధంగానే ఒక మిషనరీ అక్షరాన్ని, శబ్దాన్ని పదానికి అప్పగించి ఆ పదానికి అర్థాన్ని చెప్పి ఈ భాషకు ఆ భాషకు మధ్యన వారధిని కట్టాడు. తాను జీన్ కాల్మేట్. ఓకే, తెలుగు సాంస్క్రిట్ డిక్షనరీ. అది 18వ శతాబ్దం ప్రారంభంలో 1730లో సత్యవేద సంగ్రహము అని చెప్పి, అంటే సమ్మరీ, తన నమ్మిన నమ్మకాలు ఉన్నాయి కదా, బైబిల్ నమ్మకాలు అన్నిటినీ ఒక దాంట్లో పెట్టాడు. దానికి దీనికి సంబంధం ఏంటి చెప్పండి? ఒకవైపు ఏమో తెలుగు సంస్కృతి డిక్షనరీ, ఇటువైపు ఏంటి? క్రైస్తవ్యం యొక్క సమ్మరీ. సంబంధం ఏంటి? బేసికల్గా ఏంటంటే, ఇదిగో నేను మీ యొక్క భాషను నిర్వచిస్తున్నాను, మీ భాష ద్వారా సత్యాన్ని నిర్ధారిస్తున్నాను. అర్థమైంది కదా? 2 పీసెస్, లిటరరీ పీసెస్ ద్వారా తను రాశాడు. ఇలా చెప్పుకుంటే పీటర్ డిలాలేన్ అని ఆయన తెలుగు గ్రామరు రాశాడు. అంటే తెలుగు గ్రామర్ ముందు లేదా? భాష ఉందంటే ఏముంటుంది చెప్పండి? గ్రామర్ కూడా ఉండాలి కదా. మరి ఈయన మొదట అంటున్నాం ఏంటి అంటే, రాసి ఒక యూరోపియన్ దానికి ఏమన్నాడంటే, ఇదిగోనయ్యా గ్రామర్ ఏమిస్తుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుంది, భాష ఎలాగ ఉండాలి అని చెప్తుంది కదా. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అది మనకి? ఒక మిషనరీ చెప్పాడు. నిజానికి మన తెలుగు లిటరేచరు చాలా రీతిలుగా ఈ యూరోపియన్ మిషనరీస్కి రుణపడి ఉండాలి. సిపి బ్రౌన్ వరకు ఆగనవసరం లేదు. ముందే వాళ్ళు ఏం చేశారు? భాషకి నిర్వచనము నిర్ధారించడమే కాదు, భాష మీద మనకి అవగాహన, అంతేకాదు గర్వాన్ని ఇచ్చారు, ఆత్మాభిమానాన్ని ఇచ్చారు. పీటర్ గారు, వీళ్ళందరినీ, పీటర్ గారు ఆయన రాశాడంటే, ఇదిగో మీరు అందరూ తెలుగు గ్రామర్ రాస్తున్నారు కదా, మీ తెలుగు వాళ్ళకి రావాలని చెప్పి సంస్కృతం గ్రామర్ రాశారు. ఎవరి కొరకు? తెలుగు వాళ్ళ కొరకు. అంటే ఎక్కడో కాస్త కొన్ని ముక్కలు అక్కడ నుండి వచ్చినాయి కదా మనకి. ఎక్కడి నుండి? సంస్కృతం వచ్చినాయి కదా. అది మీకు తెలియాలని ఆయన గ్రామర్. ఇవన్నీ స్వార్థలో భాగమా? అది లామన్ సానే అంటాడు, వాళ్ళు ఉద్దేశించకపోయినా స్థానిక భాషలకి, మలయాళం కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ డిక్షనరీస్ ఇచ్చి, గ్రామర్లు ఇచ్చి ఈ యొక్క భాషల్లో పాండిత్యాన్ని సంపాదించి మన మీద, మన యొక్క సంస్కృతి మీద, భాష మీద మనకు అభిమానాన్ని పెంచింది ఎవరు అంటే మిషనరీలు అని చెప్పేసి లామన్ సానే అంటాడు.
19వ శతాబ్దంలో మిషనరీస్కి వ్యతిరేకంగా, యూరోప్ వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకి మూలం ఏంటంటే ఆత్మాభిమానం. మరి ఆత్మాభిమానికి మూలం భాష మీద మక్కువ. దాని మక్కువని కలిగజేసింది మళ్ళా ఎవరు? మిషనరీస్. ఇది అర్థమైంది కదా. సో బేసికల్గా ఇది ఇది సర్క్యులర్ అన్నమాట. వాళ్ళు అనుకోలేదు కానీ చేశారు. ఇదంతా చూసిన తర్వాత ఒక బ్రాహ్మణుడు, ఎవరు, ఆనందం గారని చెప్పి, మంగళగిరి ఆనందం గారని చెప్పేసి, ఆయన వేదాంత రసాయనం అని చెప్పేసి రాశాడంటే, ట్రూత్ ఉంది కదా, సత్యం ఉంది కదా, ఆ సత్యాన్ని నేను 4 మాటల్లో రాస్తానని చెప్పి 904 పద్యాల్లో రాశాడు. క్రైస్తవ్యానికి వచ్చాడు. ఇది ఒక క్యాటకిజం నిజానికి. వీళ్ళందరూ అగ్రహారాలు కూర్చున్న వాళ్ళు ఏంటి కొత్త మతం అంటే ఏంటి అని అంటున్నారు. నాకెలా చెప్తే పని జరుగుతుందా? వాళ్ళకి ఏ భాషలో చెప్పాలి? వాళ్ళ భాషలోనే చెప్పాలి. అందుకు పద్యాలు రాయడం ప్రారంభించారు. దాని గురించి ఎవరు రాశారు అంటే, ఆయన రాస్తున్న టైంలో కాలం చేశారు, విజయవాడలో ఉండేవారు, సాలమన్ రాజు గారు. ఆయన రాశారు. ఓకే, ప్రబంధాల గురించి. ప్రబంధాల్లో 904 శ్లోకాల్లో ఇది బ్యాక్ అండ్ ఫోర్త్ సంభాషణ బిట్వీన్ ఆ భాష తెలిసిన ఇద్దరు గురించి. ఒకరు అడుగుతున్నారు ఏంటి మీ మతం అంటే ఏంటి అని అడుగుతుంటే ఇంకొకడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చదివిన వాళ్ళకి అది పాఠం చెప్తున్నారు. మొట్టమొదటి ఏంటంటే ప్రారంభంలో ఆది యందు అని చెప్పి నేను మొదలెట్టాను కదా, అలా మొదలెట్టారు. తరువాత దేవుని యొక్క గుణగణాలు, ప్రేమ, కృప, న్యాయం ఎన్ని ఉన్నాయి కదా, ఆ దేవుణ్ణి పరిచయం చేసి తరువాత క్రీస్తు గురించి. ఎందుకు? క్రైస్తవ్యం అంతా దేంట్లో ఉంది? దైవం మనిషిగా రావడం అది క్రీస్తులో జరిగింది అని 4వ సంపుటి. ఆ 3వ సంపుటి తరువాత ఆ క్రీస్తు యొక్క సేవ గురించి రాశారు. సేవ గురించి రాసినప్పుడు మనకి ఏం ఎదుగుతుంది చెప్పండి? సువార్తలు, చెప్పిన ఉపమానాలు, చేసిన అద్భుత కార్యాలు. అందులో 2 అద్భుతాల గురించి చెప్పాడు. ఒకటి ఏంటంటే, ఎవరో బర్తిలేమి అని కళ్ళు కనబడే కాదు, ఆయనకి ఏం కలిగింది? ఓకే, కళ్ళు కనబడ్డాయి కదా. ఇంకొక వ్యక్తి లాజర్ అని పాతి పెట్టారు కదా, తనకి ఏం కలిగింది? మీరందరూ ప్రసంగికులండి, అందుకనే మనం అడుగుతున్నాను కదా. ఇప్పుడు మీకు అది జ్ఞాపకం రావాలి. నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నప్పుడు నాకు వెలుగు, మరణం కలిగినప్పుడు నాకు తమసోమా జ్యోతిర్గమయ ఏదో ఉంటుంది కదా. దానిని మనసులో పెట్టుకుని ఆర్డర్ చేసి, అది క్రీస్తు యొక్క పబ్లిక్ మినిస్ట్రీ. అదే మనం ఎప్పుడు నుండో వెతుకుతున్నాము. అది ఎవరిలో జరిగింది? క్రీస్తులో జరిగిందని చెప్పి ఆయన ఈ 904 శ్లోకాల్లో రుజువు చేశాడు. దీని గురించి నేను చెప్పలేను కానీ సాల్మన్ రాజు గారు చెప్పిందే చదవాలి. చక్కగా రాశాడు. ఎందుకంటే సాల్మన్ రాజు గారికి నాకు తేడా ఏంటంటే, ఇద్దరే కలిపి ఒక ప్రాజెక్ట్ చేసాం, అందుకని చెప్తాను. నాకు తెలియని పదాలు కొన్ని ఆయనకు తెలుసు. సంస్కృతంలో ఆయన బాగా మాస్టర్ అన్నమాట. మనదంతా ఏది 10th క్లాస్ తెలుగు. ఎవరిది? నాది. ఆయన ఏదో PhD చేశాడు ఎందులోని? తెలుగులోని. అందుకని ఆయనతో చేత నా అదృష్టం ఏంటంటే తెలియని పదాలు, చాలా పదాలు ఆయన రాసిన ఆ యొక్క చాప్టర్లో దానిని నేను సమ్మరైజ్ చేస్తున్నా. మరి ఆయన పేరు ఎందుకు చెప్పాను? ఆయన రాశాడు కాబట్టి. అర్థమైంది కదా. నేను రాయలేదు, నేను ఒరిజినల్స్లో కూడా చదవలేదు, ఆయన చేశాడు ఆయన కాబట్టి నేను నమ్ముతున్నాను. ఈ ప్రబంధాల గురించి పింగాళ ఎల్లన్న గారు, ఇంటి పేరు ఎలా ఉంది చెప్పండి? ఓకే, మీరు గుర్తుపడతారని కోడ్స్, నేమ్స్ అనేది కోడ్స్ అన్నాను కదా. నేను ఇంటి పేర్లు చెప్పగానే మేము ఒకలా తెలిసిపోతుంది ఏంటి మీరు గుర్తుపట్టేశారని చెప్పేసి కదా.
ఓకే, పింగాలు వారు పెళ్ళన్న గారు తోబియా చరిత్ర గురించి రాశారు. చరిత్ర కాదు, తోబియా అనే ఒక పుస్తకం ఉంది వాళ్ళ బైబిల్లో. దాని గురించి కామెంటరీ రాశారు. అంటే కామెంటరీస్ని, బైబిల్లో ఉన్న పుస్తకాలను కామెంటరీ రాసే ఆ యొక్క అలవాటు 18వ శతాబ్దంలో తెలుగులో స్టార్ట్ అయింది. మల్లెల తుమ్మరాజు గారు జ్ఞాన చింతామణి అని రాశారంట. ఎవరో పేరు ఊరు మనకు తెలియని ఆయన అనిత్య నిత్య వ్యత్యాసం అని చెప్పారంటే నిత్యం, అనిత్యం, ఇటర్నిటీ అండ్ టెంపరల్, దానికి మధ్యన తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. ఆ తేడా ఏంటని చెప్పి ఒక పుస్తకం రాశాడు. చూసారా? అంటే ఆ రోజుల్లో కొంతమందికి క్రైస్తవ్యంలో ఉంటే వాళ్ళకి తెలిసిన సత్యాన్ని పుస్తకాలుగా రాసుకొచ్చారు. అందుకనే ఎవరన్నా ఒక పేజీ రాయమన్నప్పుడు రాయకపోతే నాకు కూడా కోపం వస్తుందండి. ఎందుకంటే మనకు అక్షరం ఉంది, అక్షరం ఆయుధం, ఉపయోగించుకుందాం, ఉపయోగించుకోవడం నేర్చుకుందాము. అది ఒకటి. ముందేమో డ్రెస్ కోడ్, లైఫ్ స్టైల్, ఏం తిన్నారు, ఎలా తిన్నారు, మాంసం తిన్నారా, కషాయం వేసుకున్నారా, అదొక అకామిడేషన్. తర్వాత ఏమో మాకు ఒక సత్యం మేము నమ్ముతున్నాము, దాని గురించి మేము పుస్తకాల్లో వ్రాస్తున్నామని, అది ఒక ట్రాన్స్లేషన్. ఇందాక మీరు ఊహించారు కదా నేను దేని గురించి చెప్తున్నానని, బైబిల్ యొక్క ట్రాన్స్లేషన్. అదేంటండి అని అడగొచ్చు. కొన్ని మతాల్లో వాళ్ళ యొక్క వేదాలను వాళ్ళ భాషలోనే వినాలి. అర్థమైంది కదా? ఇక నాకు తెలుగులో నాకు అర్థం కాదు అంటే పో మా భాష నేర్చుకో అంటారు. అర్థమైంది కదా? అది మీరు నాకు ఎగ్జాంపుల్స్ చెప్పొద్దండి. రైటే మీరు చెప్పింది, కానీ ఆ ఎగ్జాంపుల్స్ చెప్పొద్దు. కానీ ఈ క్రైస్తవ వేదానికి, ఈ మన వేదం ఉంది కదా, దానికి ఒక గుణం ఉంది. మనకు అర్థమయ్యే భాషలో అది వినపడాలి. అది ఎక్కడ జరిగింది? మేడగదిలో జరిగింది. ఆ కన్సిడరేషన్ మనకి ఎక్కడ కలిగిందంటే, ఎవరెవరో ఎక్కడి నుండో వచ్చారంట, అందరికీ ఏ భాషలో వినబడింది? అందుకనే ఈరోజు మీకు ఏది గ్రీకులోను, హీబ్రూలోను, ఇంగ్లీష్లోను, లాటిన్లోను చెప్తలేదు. అంటే ఇది వాకింగ్ కాదులేండి. ఓకే, ప్రసంగం చేసినప్పుడు కానీ, చరిత్ర చెప్పినప్పుడు కానీ మన భాషలో మనం వింటాము, అది సహజం. ప్రార్థన కానీ, వాక్యం కానీ, చరిత్ర కానీ, అది క్రైస్తవ్యంలో ఉన్న ఇది. అందుకని ఎందా చేసిన అందరూ తెలుగు భాషలో దానికి విలువిచ్చి డిక్షనరీలు, కంపెండియమ్స్ రాశారు. తెలుగులో క్యాథలిక్స్ కామెంటరీస్ రాశారు, కానీ ట్రాన్స్లేట్ చేసింది ఉండొచ్చు, కానీ అయితే 1-2 పుస్తకాలు, బైబిల్ అంతా ట్రాన్స్లేట్ చేయలేదు. మొట్టమొదటి ప్రయత్నించింది ఎవరంటే బెంజమిన్ స్కూల్స్. ఎక్కడ? చెన్నై, వెపరి. ఓకే, మిమ్మల్ని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాను? తమిళనాడు. ఒకసారి ఎక్కడెక్కడ ఎదుగుతుంటాం, మన ఇంటి పక్కనే ఉండాలని కదా, కాదు. ఎక్కడ? వెప్రీలో స్టార్ట్ అవ్వకముందు దానిని ట్రాంకుబార్లో ప్రారంభించారు. తమిళ్ ట్రాన్స్లేట్ అయింది. ఇది కూడా జగన్ బాల్కు మొదలుపెట్టాడు. ఇది కూడా మొదలెదాన్ని కళ్ళగా అంటుంటే చిన్న వయసులోనే ఆయన కాలం చేశాడు. వచ్చాడు బెంజమిన్ స్కూల్స్, వచ్చి చూసి మ్యానుస్క్రిప్ట్స్ అదేది నేను పూర్తి చేస్తానని చెప్పేసి అనుకున్నాడు. అదే టైంలో 1711, 12 ఆ ప్రాంతాల్లో తనకి ఇన్విటేషన్ వచ్చింది. ఎక్కడి నుండి? చెన్నై నుండి. తను పంపించింది ఎవరంటే డానిష్ కింగ్. బెంజమిన్ స్కూల్స్ ఎవరంటే జర్మన్. ఇన్విటేషన్ ఇచ్చింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళకి ఇంటి దగ్గర పడుతుందా? పడదు. ఎక్కడ పడింది? ఇక్కడ పడింది. ఎందుకు? దూరంగా ఉన్నారు, అంతే కదా.
ఇంటికి దూరంగా ఉన్నారు కాబట్టి కలహాలకి. రెండు ఏంటంటే అందరికీ క్రీస్తు అంటే మక్కువ. అర్థమైంది కదా. మేము ఇక్కడ ఎందుకున్నాము? క్రీస్తు గురించి. అది 18వ శతాబ్దం ప్రారంభంలో ఇది ఏమంటారంటే పైటిజం అని చెప్పేసి ఒక ఉద్యమం ఉండేది. ఆ ఉద్యమంలో పుట్టిన వీళ్ళది ఏంటంటే నాకు క్రీస్తుకి పరస్పర సంబంధము, ప్రత్యేక సంబంధము, వ్యక్తిగత సంబంధము ఉండాలని, ఆ సంబంధం ఉన్నప్పుడు లోన ఆనందం ఉంటుందని, ఆనందం గురించి అందరికీ పంచాలని. ఇది మనకు కొత్తగా కాదు, కానీ ఆ రోజుల్లో అది కొత్త. ఆ మూమెంట్లో వచ్చి ఇక్కడికి వచ్చిన ఈ యొక్క బెంజమిన్ స్కూల్స్కి ఇన్విటేషన్ బ్రిటిష్ వాళ్ళు వస్తే కిందకు వచ్చాడు. వెపరీ ప్రాంతంలో అప్పుడు తెలుగు వాళ్ళు ఉండేవారు. ఏ తెలుగు వాళ్ళో మనకు తెలియదు, అంటే ఏ రకం తెలియదు. దాని గురించి ఎవరు రాశారంటే పీటర్ స్మిట్నర్ రాశాడు. పీటర్ స్మిట్నర్ ఎలా రాశాడంటే దాని గురించి సిపి బ్రౌన్ గారు ఆ ట్రాన్స్లేషన్ గురించి కామెంటరీ రాశారు. అది అక్కడ ఉన్న తెలుగు, బెంజమిన్ స్కూల్స్ రాసిన తెలుగు ఎవరు తెలుగు అయి ఉండొచ్చు అంటే వెపరీలో ఉన్న తెలుగు వాళ్ళ తెలుగు అయి ఉండొచ్చు. అంటే వాళ్ళకి భీమవరం తెలుగు కాదు, వైజాగ్ తెలుగు కాదు, వరంగల్ తెలుగు కాదు, అగ్రహారం తెలుగు కాదు, పేటలోని తెలుగు కాదు. వాళ్ళకంటూ డిస్టింక్ట్ వెపరీ తెలుగు ఉండేదని, అదన్నా అగ్రవర్ణాల తెలుగు అని చెప్పేసి ఎవరు సిపి బ్రౌన్ రాస్తే దాన్ని పీటర్ స్మిట్నర్ దాని గురించి మరలా విశ్లేషణ చేశాడు. సో బెంజమిన్ స్కూల్స్ గారు మనసులో తెలుగు అంటే ఎవరు తెలుగై ఉండాలి? వెపరీలో అగ్రవర్ణుల తెలుగై ఉండాలి. అది జరిగింది. 1834 కల్లా ట్రాన్స్లేషను పూర్తయింది. ఓకే, మర్చిపోకండి. ఈ మధ్యన ఎవరో కానీ వాడు మొదలెట్టాడు వాడు చచ్చాడు, వీడు మొదలెట్టాడు చచ్చాడు. ఓ మాట చెప్పమంటారా? చావనోడు ఎవడు ఉంటాడు చెప్పండి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇది కాదు, ఏది మొదలెట్టినా మనుషులు చెప్తారు. ఇప్పుడు రాస్తా ఉంటాను, నా టైం వస్తుంది, ఏం చేస్తాను చెప్పండి? ఇష్టం ఉన్నా లేకపోయినా అంతే కదా. ఇలాంటి ఇది కామెంటరీస్ వచ్చినప్పుడు మీరు కంగారు పడద్దు. రెండు, ఎవడో వచ్చి ట్రాన్స్లేట్ చేశారంటే ఎవరు తెలుగులో చేశాడు? మన తెలుగులో చేశారు. వాళ్ళకి తెలుగు ఎవరు నేర్పించారు? చాలా సింపుల్. ఓకే, రబడ్డీ నోబులకి తెలుగు నేర్పించింది ఎవరంటే శివధర్మ, బ్రాహ్మణుడు. అర్థమైంది కదా. ఆయనే చచ్చిపోయాడు, ఈయన చచ్చిపోయాడు, అది వేరే విషయం, కానీ నేర్పించాడు. అర్థమైంది కదా. దానికి మనం గౌరవం ఇవ్వాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక వీడియో చూశాను, అందులో కామెంటరీ చూస్తే వాళ్ళు వచ్చి మనకు తెలుగులో చేశారంటే వాళ్ళకి తెలుగు నేర్పించింది మనమే. ఓకే, బెంజమిన్ స్కూల్స్ గారిది 1834కి అయ్యింది. మేనుస్క్రిప్ట్ ఆ రోజుల్లో ప్రింట్, అది పైటిజం అనేది ప్రింట్ కల్చర్కి అది దానికి నిదర్శనం. అది హాలేలో ఉండేది. మన తెలుగు స్క్రిప్టు హాలేలో ఉంటే దానికి పంపించారు. నేను చూడలేదులేండి, కానీ కనీసం 4-5 చూసిన వాళ్ళు చెప్పారు ఆ కాపీస్ ఇంకా అక్కడ ఉన్నాయి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మొన్నటి వరకు బైబిల్ ట్రాన్స్లేషన్ హిస్టరీ గురించి ఎవరు చెప్తలేదులేండి. అందరూ ఏమన్నారంటే ఇదిగో బెంజమిన్ స్కూల్స్ చేసిన ట్రాన్స్లేషన్ మునిగిపోయింది అని చెప్పారు. మునిగిపోతే హాలేలో ఎందుకు ఉంటుంది? అర్థమైంది కదా. ఒకసారి ఏది కూడా ఉపయోగించాలి, బుర్ర. అదే కదా, ఇమాజినేషన్ అనేది దేవుడిచ్చింది ఎందుకు? ఉపయోగించుకోవడానికి. అది మొదటి ప్రయత్నం ఎప్పుడు జరిగింది? 18వ శతాబ్దం ప్రారంభంలో జరిగింది. మరేటండి, సిరంపూర్ అంటారు, వైజాగ్ అంటారు. అర్థమైంది కదా. అప్పుడు న్యూస్ పేపర్లు పేర్లు కూడా చెప్పను, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు చెప్పి ఇలా వైజాగ్లో స్టార్ట్ అయింది. నో, ఎక్కడ స్టార్ట్ అయింది? అది తరంగబాడు వెపరీ అక్కడ స్టార్ట్ అయింది. మరి సిరంపూర్లో జరగలేదా?
జరిగింది. ఎప్పుడు? 1804-5లో ప్రారంభమైంది. వైజాగ్లో 1805లో స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు? వైజాగ్లో అగస్టస్. ఇది కొంతమందికి ఆల్రెడీ అలసి వచ్చింది కదా, ఓకే. వాళ్ళు చచ్చిపోయారు అన్నారు. ఎస్, అది మంచిదే, చచ్చిపోవడం మంచిది కాదు, ఓకే. ఏంటంటే వాళ్ళ చచ్చిపోయిన ట్రాన్స్లేషన్ కంటిన్యూ అయింది. ఎవరు చేసినట్టు? తెలుగు వాళ్ళు చేశారండి. సో మన చరిత్రలో ఎవరి గురించి మాట్లాడాలి? చేయించిన వాళ్ళని కాదు, చేసిన వాళ్ళని. నేర్చుకున్న వాళ్ళు కాదు, తెలుగు నేర్పించిన వాళ్ళని. సో వైజాగ్లో జరిగింది అదే, సెరంపూర్లో జరిగింది అదే. సెరంపూర్ గురించి హిస్టరీ చెప్పినప్పుడు అదేమో ములిగితే అది కాలింది అన్నారు. అది నాకు తెలుసు, కాలేదు. ఎందుకంటే సెరంపూర్ కాలేజీలో కేరీ ఇది ఉంది కదా, లైబ్రరీ మ్యూజియం ఉంది కదా, అక్కడ ఇప్పుడు కూడా కాపీ ఉంది. ఎప్పుడుది? మొదటి ట్రాన్స్లేషన్. కాలిపోతే కాపీ ఎలాగుంటుంది? అర్థమైంది కదా. మునిగిపోతే అక్కడ హాలీలో కాపీ ఉండదు, సెరంపూర్లో కాలిపోతే మ్యూజియంలో కాపీ ఉండదు. మళ్ళీ ఎందుకు సెరంపూర్ తీసుకెళ్ళాలి మిమ్మల్ని? వైజాగ్లోనే కాదండి, సెరంపూర్ ఎక్కడ ఉంది? శ్రీరాంపూర్, కోల్కతా దగ్గర. అంటే మనకు బైబిల్ 2 మూలల నుండి వచ్చింది. వైజాగ్తో పాటు ఎక్కడో తమిళనాడు, ఎక్కడో కలకత్తా. వీళ్ళన్నీ కలిపి ఒకటిలే. వైజాగ్ది, కోల్కతాది, దే వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, కమ్యూనికేట్ చేసుకునేవారు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి బిఎఫ్బిఎస్ అని బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ వాళ్ళు వాళ్ళ సపోర్టుతో అది జరిగింది. ఇదండి. మిగిలిన ఈ ఏమంటారు భాషాంతరం ఉంది కదా, దాని గురించి మరి మీకు ఆకలి అవుతుంది నాకు తెలుసు. నాకెలా తెలుసు? నాకు చూసారా మీరు? ఓకే, మీకు ఈ గోదావరి నీళ్ళు తగిలినాయి, ఓకే. సో మీరు తినేసిన తర్వాత నాకు నుండి కొంచెం బ్రేక్ ఉంటుంది మీకు, ఓకే. తర్వాత మిగిలిన ప్రయత్నాలు ఏ శతాబ్దానికి వెళ్దామంటే 19-20 శతాబ్దాలకి వెళ్దాం.